చైల్డ్ ఆర్టిస్ట్ టర్న్డ్ హీరో కమ్ యాక్టర్ అందరికీ సుపరిచితులు. ప్లస్ వీటన్నిటితో పాటు ఇంకా చాలా చాలా ఆయనకి కోణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆయన కవి, చాలామందికి తెలుసు, తెలియదు కూడా. అండ్ అలాగే హీ ఈజ్ అన్ అప్రిషియేటర్ ఆఫ్ ఏం చెప్పాలి, గుడ్ లిటరేచర్ అండ్ గుడ్ టేస్ట్. అండ్ వీటన్నిటితో పాటు వృత్తి చార్టర్డ్ అకౌంటెన్సీ. ఇన్ని కోణాలు ఉండే ఒక మనిషి ఉంటారంటే ఆయన పేరే బాలాదిత్య. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆఫ్ కోర్స్ మీరు ఐ థింక్ 5-6 భాషల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. బాబోయ్. చంటిగాడు మీ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరో. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేయగలిగారు బిట్వీన్ తమిళ్ అండ్ తెలుగు? 11 సినిమాలు దాకా చేశాను. మీకు కవిత్వం ఎలా వచ్చింది, కౌశిక్ ఎలా రాలేదు? సో అలా కవిత్వాన్ని మీరు అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్తున్నారా? సినీసీమ నిర్మించేను సుశీలమ్మ పాటలహారం, సినీసీమ నిర్మించేను సుశీలమ్మ పాటలహారం, సుశీలమ్మ నిర్మించేను శ్రోతలకు సాగర తీరం. ఆవిడకి పాటే జీవితం, ఆవిడ జీవితం పాటకే అంకితం, అందుకే ఆవిడ పాట శాస్త్రం. రాజేంద్ర ప్రసాద్ గారితో జర్నీ కంటిన్యూ అవుతుందా? ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు, నేను దాని జీవితకాలం మర్చిపోలేను. ఎప్పుడో 35 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని మళ్ళీ దాన్ని ఇది కారణం అని చెప్పడం అంటే. ఆయన కొడుక్కి మీరు హీరో అవ్వాలి లెక్క ప్రకారం. ఇవన్నీ యాదృచ్ఛికం అనిపిస్తాయి ఆదిత్య మీకు? నా ఫస్ట్ షాట్ 1991 జూన్ 13th చైల్డ్ ఆర్టిస్ట్గా 23 పట్టిన పడడం. నా ఫస్ట్ షాట్ యాజ్ హీరో చంటిగాడు మళ్ళీ జూన్ 13th. కానీ ఇండస్ట్రీలో నెపోటిజము, కొంచెం కులపిచ్చులు ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ వినికిడి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? పెద్ద పెద్దవి అవి దాని ఏమంటారు, సినిమాలు జరిగాయి, యాడ్ ఫిల్మ్స్లో జరిగాయి. బాధపడతారు ఆ టైంలో? వాటంతటా అవే కాల్స్ అలా వచ్చేస్తాయా? దగ్గర 75 మంది డైరెక్టర్స్ కలిసాను. బాబోయ్. అంటే ఇవాళ ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరినీ కలిసాను. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? సో వాట్ ఐ రియలైజ్, చాలా చిన్న వయసులో బోల్డ్ అంత ఫిలాసఫీ వచ్చేసింది మీకు. నేను అందుకనే సినిమా ఇండస్ట్రీ తక్కువ చేస్తేనే అన్ని ఒక ఎత్తు. బిగ్ బాస్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బయట ఉన్న నెగిటివిటీ చూసిన తర్వాత వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. పేరులో బాల్యం ఉంది, మనిషిలో యవ్వనం ఎప్పుడు అలా ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకే కొన్నేళ్లుగా ఆయన కనిపిస్తున్నా కూడా బహుశా ఇప్పటికి కూడా ఆయనకి వయసు ఎంతో చెప్పడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ చైల్డ్ ఆర్టిస్ట్ టర్న్డ్ హీరో కమ్ యాక్టర్ అందరికీ సుపరిచితులు. ప్లస్ వీటన్నిటితో పాటు ఇంకా చాలా చాలా ఆయనకి కోణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆయన కవి, చాలామందికి తెలుసు, తెలియదు కూడా. అండ్ అలాగే హీ ఈజ్ అన్ అప్రిషియేటర్ ఆఫ్ ఏం చెప్పాలి, గుడ్ లిటరేచర్ అండ్ గుడ్ టేస్ట్. అండ్ వీటన్నిటితో పాటు వృత్తి చార్టర్డ్ అకౌంటెన్సీ. ఇన్ని కోణాలు ఉండే ఒక మనిషి ఉంటారంటే ఆయన పేరే బాలాదిత్య. నమస్కారం. మీరు నాకు తెలుసు కానీ తెలియదు. అదేంటి అంటే తెలుసు కానీ యాక్చువల్లీ ఇన్ని కోణాలు ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పే వరకు నేను రియలైజ్ అవ్వలేదు. ఐ న్యూ ఇట్. బట్ ఎలా ఉన్నారు బాలాదిత్య? వండర్ఫుల్ యాజ్ ఆల్వేస్. కొంతమంది ఆల్రెడీ గతంలో అడిగిన క్వశ్చన్స్ అడిగితే నేను మళ్ళీ డిఫరెంట్గా అడుగుతాను కాబట్టి మీరు డిఫరెంట్గా చెప్తారని ఆశిస్తున్నాను. మొన్నటికి వాళ్ళకి మొహం మారిపోయింది ఏంటి? మొన్న గడ్డ మొహానికి కొంచెం అడ్డంగా ఉంది, ఇప్పుడు దాన్ని తొలగించాను. నైస్. చూసారా కవులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే. ఇంకొకటి కవిత్వంలో కూడా నాకు అనిపించేది ఏంటంటే అవతల ఆస్వాదించే వాళ్ళు ఉంటే వచ్చే ఫ్లో వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పెద్ద రసికత లేని, ఆస్వాదించలేని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అంత ఆ ఫ్లో రాదు, బై నేచర్ న్యాచురల్గా రాదు. బట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మనకు ఆ ధారగా వస్తూ ఉంటుంది. ఇది నాకు అనిపించిన విషయం. లేని వాళ్ళ ముందు నడుస్తోంది జీవితం, అంతే కదా. కానీ ఇది గొప్ప కాంబినేషన్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒకటి, మంచిగా చక్కగా నవ్వుకునే తత్వం, భాష మీద కరెక్ట్ పదాలు పడే, అవి ఉంటే బతికేయచ్చు జీవితం, అసలు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చెప్పండి బాలాదిత్య, మీ పేరు అసలు నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటాను, మీ యాక్చువల్ పేరేంటి? శ్రీ బాలాదిత్య. అంతే. లిటరల్లీ మన దాని పేరు అంటే రికార్డ్స్ పరంగా నాన్నగారు పెట్టిన పేరు అయితే శ్రీ బాలాదిత్య. పెద్ద ఇక్కడ గౌరవం ఇస్తారో లేదో ఎందుకైనా మంచి ముందు శ్రీ వేస్తారు మా నాన్న. సో అలా శ్రీ వచ్చింది. సో అప్పుడు నేను మిమ్మల్ని పరిచయం చేసే వేదిక మీద శ్రీ బాలాది అంటే శ్రీ బాలాదిత్య అనాలా? అది అలా అంటారో లేదో ఎందుకైనా మంచి చేసేట్టున్నారు నాన్నగారు. చాలా మంది శ్రీమతిని పేరు పెట్టుకుంటారు, ఆవిడ కుమారి శ్రీమతి అవుతారు, అప్పుడు అది వెబ్ సిరీస్ కూడా అవుతుంది.
సో అది అయితే నా నక్షత్ర ప్రకారం ఏదో శ్రీతో ఉండాలని అలా పెట్టడం జరిగింది. ఓకే. ఇంకా ఒరిజినల్ గా అయితే నేను పుట్టింది ఒక ఆదివారం పూట ఉదయం 5:47 ఆ ప్రాంతంలో సన్ రైజ్ అవుతూ ఉంటుంది. సో బాలాదిత్యుడు కనిపించాడు ఆ టైంలో అని మా నాన్నగారు సింబాలిక్ గా ఒక మెటాఫర్ లాగా ఆ పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది బాల ఆదిత్య నా పేరు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు అంతా మాస్టర్ ఆదిత్యనే పడేది. సో పెద్దయ్య కూడా నేను ఆదిత్యనే వేద్దాం అనుకున్నా. కాకపోతే ఏమైందంటే చంటిగాడి సినిమా నా ఫస్ట్ పిక్చర్ as హీరో. జయ గారు దర్శకురాలు ఆ సినిమాకి. ఆవిడ ఆదిత్య అనే ఆవిడ అలాగే పిలిచేవారు. అంత అలవాటు చిన్నప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళందరూ ఆదిత్య ఆదిత్య అని పిలుస్తారు. కాకపోతే ఆ టైంకి ఏమైంది అంటే ఆదిత్య ఓమన్ ఒక హీరో ఒక ఆయన ఉన్నారు. అలాగే మన సాయి కుమార్ గారి అబ్బాయి ఆది కూడా అప్పుడు లాంచ్ అవబోతున్నాడు అన్న న్యూస్ ఒకటి ఉంది. రవిరాజ్ గారి అబ్బాయి ఆది పిలిశెట్టి ఉన్నాడు. సో ఇంతమంది ఆదిత్యాలు ఆది ఉన్నారు కదా, మళ్ళీ ప్లస్ కాకుండా అదే టైంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సినిమా ఒకటి లాంచ్ చేశారు. ఆ అబ్బాయి పేరు ఆదిత్య డైరెక్ట్ గా. ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతాయి అని ఆవిడ పేరు ఇంకేమైనా పెడదామా అంటే నా పేరులో ఇలా బాలా ఉందండి అంటే ఆవిడ అవును చైల్డ్ ఆర్టిస్ట్ కూడా కదా, సరే ఇలా ఇదే పాపులర్ చేద్దామని చెప్పి ఇంకా బాలాదిత్య. సో బాలకి ఆదిత్యకి సంధి జరిగిపోయింది అంతే ప్రకారం. సో బట్ వాస్తవానికి బాల ఆదిత్య డిస్టింక్టివ్ గా అందరికి ఎవ్రీబడి రిమెంబర్స్ యూ బాలాదిత్య అనగానే ఓ బాలాదిత్య అని అనమాట అలా. సో ఇవాళ బాలాదిత్య 369 ఎందుకంటే మనం తెలుసు కదా ఆదిత్య 369 లాగా మనం గతంలోకి వెళ్తాము, ఫ్యూచర్లోకి వెళ్తాము, ప్రెసెంట్లో కూడా ఉండబోతున్నాం అది. సో ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆఫ్ కోర్స్ మీరు ఐ థింక్ 5-6 భాషల్లో నటించారు. చేశాను. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. బాబోయ్, కానీ అసలు పిచ్చ ఆపర్చునిటీ కదా. అన్నయ్యకి రాని ఆపర్చునిటీస్ మీకు వచ్చాయి. అసలు నేను యాక్టర్ అవడానికి కారణమే అన్నయ్య. ఎందుకంటే అన్నయ్య కిట్టిగాడు అని చెప్పి ఒక టీవీ సీరియల్ చేశాను. అవునవును తెలుసుగా. అయ్యో. సో దానికి అన్నయ్యకి నంది అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు రాయల్ నరసింహారావు గారు మా గురువు గారు ఆయన అన్నయ్యని చూడడం అవార్డ్స్ ఫంక్షన్లో తర్వాత చాలా రోజుల తర్వాత మన నెలల తర్వాత అనుకుంటా ఈ సినిమా కోసం అని పిలిచారు. అన్నయ్యని పిలిపిస్తే అన్నయ్య పొడుగైపోయాడు. అంటే గ్రోయింగ్ ఏజ్ కదా, 10 years 19 years పొడుగైపోయాడు. నేను ఊరికే వెళ్ళి అన్నయ్యతో పాటు తోడుగా వెళ్ళినప్పుడు వీడైతే కరెక్ట్గా ఉంటాడు, కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాడు కానీ ఇంకా చిన్న బట్ ట్రై చేద్దామని చెప్పి ఆడిషన్ చేశారు. సో ఆడిషన్ చేసినప్పుడు నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం వల్ల ఎదురుంటి పొగడు పక్కింటి పడడం అనే సినిమాలో ఒక స్టాంప్గా నవ్వడం వల్ల అది మా డాడీ లాంటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీద వానమాలు తిద్దడం వల్ల అవును ఇక ఐ నెవర్ లుక్ బ్యాక్. అవును. సో దట్స్ నాకు ఒక రకంగా అన్నయ్య కారణం నాకు రావడానికి. అవునవును డెఫినెట్గా. కౌశిక్ అఫ్ కోర్స్ మా ఫ్యామిలీకి ఎంత క్లోజో, మీరు కాదని కాదు కానీ మీరు కొంచెం తక్కువ, అన్నయ్య బాగా క్లోజ్ అది. సో ఆదిత్య మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంకా మీ అనుబంధం అలా జర్నీ కంటిన్యూ అవుతుందా లేకపోతే తర్వాత? అంటే మాట్లాడతాను ఎప్పుడైనా, అంటే అకేషన్ వచ్చినప్పుడు ఆయన పుట్టినరోజుకు ఫోన్ చేస్తాను, లేదంటే మొన్న ఎదురునూరు పక్కింటి వాళ్ళ సినిమా 30 ఏళ్ళు కంప్లీట్ అయింది అన్న సందర్భంగా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాను. సో ఓవర్ కాల్ ఎప్పుడైనా మాట్లాడతాను, కలిసినప్పుడు పలకరిస్తాను తప్ప రెగ్యులర్ కాంటాక్ట్ లేదు. అయితే నాన్నగారు యాక్టరు, అన్నయ్య యాక్టరు, అలాగే మీకు అవన్నీ వచ్చేసాయి అంటే? ఎస్, జీన్స్ లో వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు అంటే నాన్నగారి టాపిక్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం కోఇన్సిడెన్స్ చెప్పాలి. అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి 30 ఏళ్ళు పూర్తయిందని చెప్పి నేను మా గురుగారు రామేశ్వరరావు గారికి రామేశ్వరరావు గారికి ఇద్దరికి ఫోన్ చేశాను. ఇలా అంకిల్ మీ చేతుల్లో నేను నా జీవితాన్ని మొదలుపెట్టి 30 ఏళ్ళు పూర్తయింది అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామని. ఆ క్రమంలో రామేశ్వర గారికి ఫోన్ చేసినప్పుడు నేను ఆయన ఫస్ట్ ఫోన్ ఎత్తంగానే నేను అంకుల్ ఆదిత్య మాట్లాడతాను అన్నాను. అంకిల్ నేను స్టాంప్ని మాట్లాడుతాను చెప్పరా అంటాడు ఆయన. సో అలాగా అంకిల్ ఇలాగ 30 ఏళ్ళు పూర్తయిందంటే ఆయన అవునరా తిరుపతిలో కదా అన్నాడు. అవును అంకిల్. బా 30 ఏళ్ళు అయిపోయిందా, అక్కడెక్కడ హోటల్ దగ్గర చేశాను మనం ఫస్ట్ షాట్. నేను అంకిల్ ఇప్పుడు నాకంటే అది ఫస్ట్ సినిమా, ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ సినిమా ముహూర్తం ఎక్కడ ఎప్పుడు అన్నీ గుర్తుంటాయి. ఆయన అప్పటికే సూపర్ స్టార్. పైగా ఆ సినిమాలో నన్ను చాలామంది నువ్వు రాయన్ ప్రసాద్ గారికి పోటీగా యాక్ట్ చేసావు, ఆయన కన్నా బాగా చేసావు అని పాప తెలియక అనుకుంటూ ఉంటారు. నేను ఆ విషయాన్ని ఆయనతో విన్నవించాను. అంకిల్ పాపం ఇలా అనుకుంటూ ఉంటారు అంకిల్ తెలియక, అంటే మీరు కదా నా చేయి పట్టుకుని నడిపించింది. దాంట్లో చాలా షార్ట్స్లో అంటే మీకు టెక్నికాలిటీస్ తెలుస్తాయి కాబట్టి చెప్తున్నాను, లిప్ ఉండదు. ఆయన చెప్పే డైలాగ్ వేరు, స్పాట్లో నన్ను ఎంకరేజ్ చేయడం కోసం అంతే ఆ డైలాగ్ అయిపోయింది వచ్చేసింది అంతే అనేవారు. ఆయన డబ్బింగ్లో మార్చేవారు. అలా చాలా సందర్భాల్లో చేశారు. సో అంత ఎంకరేజ్ చేశారు ఆయన. సో మీరు అలా చేశారు కాబట్టి కదా అంకిల్ నేను ఒక మట్టి ముద్దని నాకేం వచ్చు, మీరు చెప్పారు కాబట్టి అలా చేయగలిగాను కదా అంటే ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు, నేను దాని జీవితకాలం మర్చిపోలేను. ఏంటంటే దానికి 2 కారణాలు ఉన్నాయిరా. ఒకటి, ఒక ఆర్టిస్టు ఒక ఫ్రేమ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరూ కనుక సమపాళల్లో చేయకపోతే తక్కువ చేసిన వాడు బాగా తక్కువ చేసిన వాడు అవతల వాడు చేస్తే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి ఒకటి. 2, నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఏంటంటే నా ఫస్ట్ సినిమాకి అంటే ఆయన ఫస్ట్ సినిమాకి
నా ఫస్ట్ సినిమాకి మీ నాన్న హీరో, బాపు గారి స్నేహం. సో ఆయన కొడుకైన నీ ఫస్ట్ సినిమాకి నేను హీరో, మరి నాకు బాధ్యత ఉందిగా. అది అంటే ఒక టాప్ స్టార్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడో 37 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని మళ్ళీ దాన్ని ఇది కారణం అని చెప్పడం అంటే ఆయన సంస్కారానికి ప్రతీక. చాలా గొప్పగా ఉంది, వింటుంటేనే చాలా ఎంత ఇవన్నీ యాదృచ్ఛికం అనిపిస్తాయి ఆదిత్య మీకు? అంటే ఇలా రాసిపెట్టుంది అని, లేకపోతే ఏంటి మీ నమ్మకం నడుస్తున్నప్పుడు? తెలీదు. అంటే కొన్ని మీరు అన్నట్టు ఎంత యాదృచ్ఛికం అంటే నా ఫస్ట్ షాట్ 1991 జూన్ 13th చైల్డ్ ఆర్టిస్ట్గా 23 పక్కన పడడం. నా ఫస్ట్ షాట్ యాజ్ హీరో చంటిగాడు మళ్ళీ జూన్ 13th 2003లో. అలా ఎలా కుదిరిందో తెలియదు. అలాగే ఇంకొక గమ్మత్తైన కోయిన్సిడెన్స్, ఇది బహుశా ఎవరి జీవితంలోనూ జరుగుండదేమో ఇది. అంటే నాకు చాలా కాలం తెలిసిన విషయం ఏంటంటే, మా నాన్నగారికి పెళ్ళి అయ్యే నాటికి ఆయనకి ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని వారాల, ఎన్ని రోజులు, నా పెళ్ళైన నాటికి నాకు అన్నే సంవత్సరాల, అన్నే నెలల, అన్నే వారాల, అన్నే రోజులు కూడా. భగవంతుడా, ఏమిటిది? అంటే హైట్స్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఇది. ఎప్పుడైనా నాన్నగారు అన్నయ్య మీరు కలిసి నవ్వుకుంటారా ఇవన్నీ? అంటే నవ్వుకోవడం అంటే ఒక తన్మయత్వంతో, ఒక ఆనందంతో. అంటే ఎంత అన్ప్లాన్డ్ చూడండి అసలు. అంటే సరే 2 డేట్లు, కెరియర్లో ఫస్ట్ సినిమా, చైల్డ్ ఆర్టిస్ట్ ఫస్ట్ సినిమా, హీరోగా అంటే పోనీ కొంత బిలీవబుల్ అనుకోవచ్చు. ఇదేమిటి మరి దారుణంగా? అంటే ఇంత పాసిబిలిటీ ఉంటుందా? అదే కదా నాకు అనిపించింది ఒక్కసారి. అంటే మనం అన్నీ కరెక్ట్గా లెక్కేసి చూసుకోం, కానీ ఇలాంటివి చాలా గమ్మత్తులు జరుగుతుంటాయి జీవితంలో. లేకపోతే ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన ఆయన కొడుకైన నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమాకి ఆయన హీరో అవడం. ఇప్పుడు నెక్స్ట్ ఆయన కొడుక్కి మీరు హీరో అవ్వాలి లెక్క ప్రకారం. మరి ఇది కష్టం లేదు అనేది, కష్టం లేదు. మరి మనం ఒకటి బాగుందని సీక్వెల్ అలా పెట్టుకో కష్టం, రైట్? పైగా నేను అంకిల్ని అడిగాను, అంకిల్ ఎనిమిది పక్కన సీక్వెల్ చేద్దావా, చేస్తే ఎలా ఉంటుంది పెద్ద తర్వాత. అప్పుడు ఇదే మాట అన్నారు, కొన్ని టచ్ చేయకూడదు, వదిలేద్దాం. అది అలా క్లాసిక్గా మిగిలిపోయింది ఆ సినిమా. ఇంకోటి చేద్దాం కావాలంటే. కానీ ఆ రోజుల్లో ఉండే ఆ టైమింగ్ కామెడీలు ఇప్పుడేంటో బీభత్సమైన 100 కోట్లు 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ చిన్న బడ్జెట్ సినిమాల్లో హాయిగా నవ్వుకుని కాసేపు భలే ఉండేవి కదా. 18 రోజులు ఆ సినిమా షూట్ చేసింది, 18 రోజులు, సంవత్సరం ఆడింది ఆ సినిమా. అంటే అఫ్ కోర్స్ అప్పుడు ఈక్వేషన్స్ వేరు, ఇప్పుడు ఈక్వేషన్స్ వేరు. అవునవును, కరెక్ట్. కాకపోతే ఒకటి గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉండేది. దట్స్ వాట్ ఐవ్ సీన్. మరి లక్కీలీ చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల చాలా జనరేషన్స్ ఆఫ్ సినిమా మేకింగ్ చూశాను కాబట్టి దట్ ఈస్ వన్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ వాట్ ఐ ఫైండ్ ద బేసిక్ ఫార్ములా సక్సెస్ వాళ్ళు ఉండే వాళ్ళ దాంట్లో అదొకటి, వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు మీరు, 41 సినిమాలు. అదే ఆ రోజుల్లో మీకు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్ కానీ? అంటే ఇప్పుడు సినిమాలు, షూటింగ్లు, స్కూల్స్ ఉంటాయి, రొటీన్ ఉంటుంది, సో ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? స్కూల్లో పిల్లలు ఏమనేవాళ్ళు అందరూ? ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, ఒకటి నేను సినిమా యాక్టర్నని కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, నాకు ఇలాగ ఎంతమంది ఇలా పిలుస్తున్నారు, ఈ అప్రిసియేషన్స్, ఈ అవార్డులు, ఈ చప్పట్లు, ఇది ఎక్కడ నా మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక దాన్ని ఏమంటారు, ఒక పాము పడగ కాపాడినట్టుగా మా అమ్మ కాపాడుతూ ఉంటుంది నన్ను. అది వేరు, ఇది వేరు, నువ్వు మామూలు మనిషివి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ అయ్యేదంటే, నేను స్కూల్ కన్నా ఎక్కువ షూటింగ్లో ఉండేవాడిని, టీచర్స్ కన్నా ఎక్కువ డైరెక్టర్స్తో ఉండేవాడిని, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఆర్టిస్టులతో ఉండేవాడిని. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. అందుకని అమ్మ షీ యూస్ టు మేక్ ఇట్ పాయింట్, ప్రతిరోజు సాయంత్రం షూటింగ్లో 6ంటికి ప్యాకప్. అంటే అది మెడ్రాస్లో అయినా, మేము చెన్నైలో ఉండేవాళ్ళం, అవుట్డోర్ అయినా సరే జనరల్లీ 6ంటికే, అదర్వైజ్ షెడ్యూల్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6ంటికి రాగానే బట్టలు ఇప్పంగానే ఆ బట్టలతో పాటే ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. స్నానం చేసి మళ్ళీ కూర్చుని 7 నుంచి 9 దాకా చదివే. దాంట్లో చాలా సహాయం చేసింది మా అన్నయ్య. ఎందుకంటే నేను మిస్ అయిన నోట్స్ అని వాడు రాసిచ్చేవాడు. ఎంత మంచి అన్నయ్య అబ్బా. అయ్యో బాబోయ్, చాలా మంచోడు. కౌశిక్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కౌశిక్. సీరియస్లీ నేను చేసే రథోపాలన్నిటికీ మా అన్నయ్య అండగా ఉండేవాడు. నాకు ఎప్పుడంటే అంటే అన్నయ్య నాకు చాలా ఇష్టం, చాలా ఆదర్శం. అంటే ఎంత ఆదర్శం అంటే కొన్ని నాకు గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. అన్నయ్యకి ఒక టైంలో ఎండలో నడుస్తుంటే కళ్ళు ఇలా పెట్టే అలవాటు ఉండేది, నాకు అలా ఉండేది కాదు. అన్నయ్య అలా పెడుతున్నాడు కదా, నేను అలాగే పెట్టేవాడిని. అసలు నేను యాక్టింగ్ చేయడం కారణమే అది. ఏంటంటే అన్నయ్యకి నందేవాడు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, ఇద్దరికి బొమ్మలు, ఇద్దరికి బట్టలు అన్నీ వస్తాయి కదా. నాకు అలా కాదు, అన్నయ్యకు ఉంటే నాకు ఉండాలి. అప్పుడు రామకృష్ణరావు గారు చెప్పారు, నువ్వు యాక్ట్ చేస్తే నీకు ఇస్తారా, మరి చేస్తావా? అయితే చేస్తాను. సో అలా చేయడం వల్ల 2 అందులు వచ్చాయి నాకు. అంతే, 2 అందులు వచ్చాయి. అసలు గ్రేట్ కదా. అండ్ మీరు అంటే అనుకోకుండా అలా అవైలబుల్గా ఆ రోజు ఉండి మీకు రాసి పెట్టినట్టు మీరు వచ్చేసి తర్వాత 41 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత మీరు హీరోగా మెయిన్ స్ట్రీమ్లో ఉండి, వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఇదంతా చేస్తూ సీఏ చేయాలని ఎందుకు అనిపించింది? సీఏ అంటే యాక్చువల్లీ నేను దాని ఏమంటారు, మహాభారతంలో కర్ణుడు లాంటి వాడిని, క్షత్రుడు కాదు యుద్ధం చేస్తాను. అంతేగా.
ఇప్పుడు కల్కి సినిమా చూసాక అందరికి అన్ని అర్థమైపోయాయి. నేను కలికి ముందర చెప్పేవాడిని మాట, అదే. ఎందుకంటే నేను 2012లో చేశాను కాబట్టి. అదే. సో నేను సీఏ కాదు కానీ సీఏ వాళ్ళ క్లాసులు చెప్తాను. ఓహో. నేను సిఎస్ చేశాను, కంపెనీ సెక్రటరీ అనే కోర్స్ చేశాను. ఇట్ ఇస్ సిస్టర్ కోర్స్, సిఎస్ ఐసీడబ్ల్యూ అంటారు. ఏముంది ఎస్డిసి ఏటీసీ ఎస్ పెట్టడం అంతే కదా. అంటే యాక్చువల్లీ సబ్జెక్ట్స్ చాలా కామన్ ఉంటాయి. నేను అదే ఇంచుమించు అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి. ఓకే, మరి ఇంత మీకు తెలియదే ఉంది. సో అలాగే సిఎస్ చేసేటప్పుడు నాకు నా బేసిక్లీ మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్. అంటే దానికి మా గురువు గారు ఒక ఆయన కారణం, మా పెద్దనాన్నగారు. ఆయన బాగా భయంకరంగా రుబ్బి ఉతికి నాకు 10th క్లాస్లో 100 వచ్చింది మ్యాథ్స్లో, బోర్డ్ ఎగ్జామ్లో అనమాట. అక్కడ వేసిన ఫౌండేషను ఏంటి, దాదాపు 2001 ఆ ప్రాంతంలో. నాకు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత నేను సిఎస్ చేసిన, నేను టీచ్ చేయడానికి ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్. సో సిఏలో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో అది దానికి కారణం, చేయాల్సి వచ్చిన కారణం ఏంటంటే సిఎస్ నేను అమ్మకి ఇచ్చిన మాట. అంటే 2003 నాకు చండీగఢ్ సినిమా ఆఫర్ వచ్చాడు, నాకు 17 ఏళ్ళు. అమ్మకి ఇష్టం లేదు, ఎందుకంటే చిన్నప్పుడు ఆల్రెడీ లేదు చదువు, మళ్ళీ పైగా మెడ్రాస్లో అప్పుడు మనకి గుడ్స్తో పాటు బ్యాట్స్ కూడా కనిపిస్తాయి కదా. అవును, చాలా బ్యాడ్స్ ఉండేవి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. చాలా మంది అంటే ఇన్ఫాక్ట్ గుడ్ కన్నా ఎక్కువ బ్యాడే కనిపిస్తుంది బయట ప్రపంచానికి, బట్ లోపల ఉన్న వాళ్ళకి రెండు తెలుస్తాయి. సో అందులో భాగంగా ఏంటంటే ఇలా ఇటు సినిమాలనే నమ్ముకుని అన్సర్టనిటీస్ తట్టుకోలేక పాడైపోయిన వాళ్ళని కొంతమందిని, బాగా బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళని మరి కొంతమంది, ఉదాహరణకు సోహన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళని, మురళీమోహన్ గారు, ఎస్, ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా నేను వాళ్ళతో పనిచేయడం, వాళ్ళ దగ్గర చూడడం, చాలా దగ్గర చూడడం జరిగింది. సో అమ్మ భయం ఏంటంటే ఏమో తెలియదు వీడు ఎక్కువ ఇది కనుక ఒక వీడి చిన్నప్పుడంతా ఒక, ఇందాక మీరు అన్నట్టు ఒక ఆట, అదొక దాని ఏమంటారు, ఒక ప్లే, అవును, పని కాదు, అది ప్రొఫెషన్ కాదు నాకు. కానీ పెద్ద అయిన తర్వాత అలా కాదు, తప్పుడు దారిలోకి వెళ్తాడో, ఎందుకైనా మంచిది చదువు ఉండాలి అన్న ఉద్దేశంతో షీ వాజ్ వెరీ పర్టికులర్. చండీగఢ్ సినిమా వద్దు అని చెప్పేసినాం. నేనేమో అప్పుడే ఆ టైం ఏంటంటే యంగ్ హీరోస్తో, అంటే మన తరుణ్ అంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళ వయసుకి హీరోలు అయిపోవడం. చిత్రం సినిమా వచ్చింది, తర్వాత ఆయన తారక్ది నిన్ను చూడాలని వచ్చింది. సో యంగ్ అంటే ఒక ట్రెండ్ నడుస్తుంది కదా, ఇది మిస్ అయిపోతే, నాన్నగారు చేశారు కానీ హీఈస్ నాట్ ఫుల్ టైం యాక్టర్. అవును, అంతే. సో కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ నాన్న ఉన్నారు, మన నాన్న ఫండ్ చేసుకుంటారనే పరిస్థితి కాదు, మనది టాలెంట్ నమ్ముకుని వచ్చిన వాళ్ళు. సో ఆ టైం ఎన్కేష్ చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో దూకేశాను. అప్పుడు అమ్మకి మాట ఇచ్చా, కమ్ వాట్ మే, నేను ఏదో ఒక ప్రాపర్ డిగ్రీతో నేను ఐ మేక్ ష్యూర్ అది ఉంటుంది నాకు ఎప్పటికైనా లైఫ్లో. అందుకని 2009లో 1940 గ్రామ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఓకే, ఒక మంచి మన ఖాతాలో ఒక నేషనల్ అవార్డు ఉంది, ఇప్పుడైనా చదువుకోకపోతే ఇక దాడి కష్టం అని చెప్పి అప్పుడు సిఎస్ చేశాను అనమాట. దట్స్ హౌ యు వెంట్ ఇంటూ సిఎస్. అసలు మార్కులు అలా రావడం కూడా అద్భుతం కదా ఆదిత్య. సపోర్ట్, అందరి సపోర్ట్, నా ఒక్కడిది అన్నయ్య సపోర్ట్ ముఖ్యంగా. అన్నయ్య సపోర్ట్. ఎగ్జామ్స్ కూడా అన్నయ్య మీకోసం రాసేవారా? అంత లేదు కదా, ఊరికి జస్ట్ చెకింగ్ అంతే. కానీ నేను సిఎస్ పాస్ అవడంలో మా వదిన పాత్ర చాలా ఎక్కువ. అవునా? ఎందుకంటే ఈ సిఎస్సిఎస్లో పట్టాన క్వాలిఫై అవ్వరు. వాటిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు 4 పేపర్లు ఉంటాయి గ్రూప్లో, 3 పేపర్లు పాస్ అయ్యి ఒకటి పోయింది అనుకోండి, మళ్ళీ మొత్తం రాయాల్సింది, 4 రాయాల్సిందే. అలాగా నాకు ఒక ప్రొఫెషనల్ కోర్సులో నా సబ్జెక్ట్లోనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో పోయింది. పోతే నేను అప్పటికే సిఏ ఫైనల్ వాళ్ళకి నేను నేర్పిస్తుండేవాడిని లైబ్రరీలో, మీరు చదువుకునే ప్లేస్లో. అలాంటిది వీడికి ఎలా పోతుందని చెప్పి మా వదిన ఒక దాన్ని ఏమంటారు, ఒక యుద్ధ ప్రాతిపదిక మీద సిఏ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి మేము కరెక్షన్కి అప్లై చేసాం అనమాట. వాళ్ళకి ఫోన్ చేసి స్టోర్ అంటే 18 మార్కులు తగ్గాయి నాకు. అంటే ఒక 20 మార్క్స్ క్వశ్చన్ కరెక్షన్ చేయలేదన్నమాట. ప్రొఫెషనల్ కోర్సులో కూడా ఇలాంటివి జరుగుతాయి. అయ్యే బాబోయ్. అంటే నేను వదిలితో అదే అన్నా, వదిన నేను రాసి పాస్ అవ్వలేదు, నువ్వు ఫోన్ చేసి వాళ్ళు వాయించి పాస్ చేయించు. అందులో మా వదిన పాత్ర బాగుంది. బట్ ఏదేమైనా అందరి బ్లెస్సింగ్స్ ఆదిత్య, మీకు అంత అదృష్టవంతులు మీరు. అబ్సల్యూట్లీ అంతే కదా. ఇప్పుడు కటౌట్ బయట బాగా అనిపిస్తుంటే కలర్ఫుల్గా ఉంటుంది, వెనకాల బోల్డ్ కలర్లు ఉంటాయి కదా. డెఫినెట్గా. కానీ ఇండస్ట్రీలో నెపోటిజము, ఈ కొంచెం సారీ టు యూజెస్ వర్డ్, కొంచెం కులపిచ్చులు ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ వినికిడి. ఇప్పుడు బాగా తగ్గిపోయింది, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసింది దాదాపు. ఒక టైంలో మన వాళ్ళు అని పెట్టుకునే పరిస్థితి నుంచి ఎవరు పనికొస్తారు వీళ్ళే కావాలి అనే స్టేజ్కి కొత్త వాళ్ళు ఎలా పుట్టుకొచ్చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సంభవం అదేంటో నేను కళ్ళజోడు పెట్టుకోను ఇప్పుడు కూడా. ఈ యాంగిల్లో చూస్తారు, వీడి కులం వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల సెలెక్ట్ చేసుకుంటారు అనేది నాకు పట్టల. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ టోల్డ్ యూ, నేను పని చేసిన వాళ్ళలో మా కమ్యూనిటీ అనే వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు కాదనట్ల. సో అక్కడ నాకు ఇప్పుడు ఆ యాంగిల్ నాకు ఎక్కడ పెద్ద అది నాకు కన్సిడరబుల్ ఫ్యాక్టర్గా అనిపించాల. నాకు అయ్యిందని కొంతమంది నాతో అంటారు, నేను దాన్ని పెద్ద పట్టించుకున్నాను. ఎందుకంటే అకార్డింగ్ టు మీ ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్. మీ ఎక్కడ వివక్ష చూడలేదు మీరు? నేను పెద్ద మీకు అయిందని కొంతమంది చెప్పారా? మీకు చెప్పారు, కొంతమంది చెప్పారు, వివక్ష వల్ల మిమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టారు, అలాంటివి కూడా విన్నాను నేను. అంటే 2 రోజులు షూటింగ్ ఉందనగా సడన్ గా ఫోన్ మారిపోవడం, రావడం, పెద్ద పెద్దవి అవి దాని ఏమంటారు, సినిమాలు కూడా జరిగాయి, యాడ్ ఫిల్మ్స్ లో జరిగాయి. సో జరిగాయి. కాబట్టి బాధపడతారు ఆ టైంలో?
ఖచ్చితంగా బాధ వేస్తుంది కదండి, కించిత్ బాధ వేస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాగా, మళ్ళీ ఇది ఇంకా వన్ మోర్ ఫెదర్ ఇన్ ద హ్యాట్. వాట్ బ్రైట్ యాటిట్యూడ్. యాక్చువల్లీ అమ్మగారి నాన్నగారి పెంపకం ఎంత స్ట్రాంగో మీ ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులా ఉంటారు ఇద్దరు. యాక్చువల్లీ వాళ్ళే కారణం. అంతే అంటే ఎంత స్ట్రాంగ్ అండి. ఐ మెట్ దెమ్ కలిసాను కదా అమ్మ. అమ్మ చాలా అదే అవును అన్నయ్య పెళ్ళి అని పాట పాడాను కదా. అమ్మో అవును కదా, అవును కరెక్ట్. నీ పెళ్ళిలో పాడలేకపోయాను, బట్ మనం కలిసి ఈసారి పాడతాలి. అంటే మీ యానివర్సరీకి అని చెప్తున్నా. ఏదో మా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు. కానీ చాలా సో అయితే మరి ఈ మెయిన్ స్ట్రీమ్ యాక్టింగ్లోకి వచ్చాక ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు రెండు చేస్తున్నారు కదా, ఎలా వస్తాయి రోల్స్ మామూలుగా? అంటే మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంటుంది చెప్పబడేది మనకి, అంటే అదే వాతావరణం ఆఫీసుల చుట్టూ వెళ్తూ అది ఇది. మీకు రెండు మూడు వ్యాపకాలు ఉన్నాయి, ప్లస్ యువర్ అ వెరీ హోమ్ సెంట్రిక్ పర్సన్ అని తెలుస్తుంది చూస్తుంటేనే. ఎలా మీరు హౌ డూ మీకే వస్తాయా వాటంతట అవే కాల్స్ అలా వచ్చేస్తాయా? యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, నేను ఎప్పుడైతే చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను, దాని తర్వాత నేను ఇండస్ట్రీని ఒక 4 ఏళ్ళు పక్కన పెట్టాను చదువు కోసం అని చెప్పి. ఆ తర్వాత ఇండస్ట్రీ ఇంకో 4 ఏళ్ళు పక్కన పెట్టేసింది. ఎలాగో 4 ఏళ్ళు విడి తీసుకున్నాను. డైలాగ్ ఉంటుంది అల్లు అర్జున్ గారు, ఇంత గ్యాప్ ఇచ్చామంటే గ్యాప్ రాలేదు, నేను ఇవ్వాలి గ్యాప్ వచ్చిందని. అలాగా నేను చదువు కోసం కొంచెం పెడితే ఆ కంటిన్యూషన్ అలా పెరిగిపోయింది. సో ఆ తర్వాత ఒక టైంలో సరే నేను బాంబే వెళ్ళి అక్కడ ఒక చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నా. ఏంటంటే బాంబే ఎందుకు వెళ్ళానంటే, ఈ సిఎస్ చేసిన తర్వాతే నేను ఒక కార్పొరేట్ లాయర్గా సెటిల్ అవుదామని ఒక రిలయన్స్ లాంటి కంపెనీలో నేను ఉద్యోగం కోసం ట్రైనింగ్ అయ్యి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ట్రైనింగ్ అయ్యి, మనకి ఇప్పుడు బిగ్ 4 ఉంటాయి కదా, ప్రైస్ వాటర్స్ కూపర్స్, కేపీఎంజీ, అలాగా లా ఫర్మ్స్లో కూడా మ్యాజిక్ 5 అని ఉంటాయి కొన్ని. అలాంటి వన్ ఆఫ్ ద టాప్ లా ఫర్మ్స్ జయసాగర్ అండ్ అసోసియేట్స్ అని, అక్కడ నేను ట్రైనింగ్గా పనిచేశాను. వాట్ ఐ రియలైజ్డ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, అక్కడ రిలయన్స్లో ఉద్యోగానికి కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిలయన్స్ కెమికల్ ఇండస్ట్రీస్ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెసిడెంట్ ఆయన, అంటే అంబానీ గారికి ఒక 2 లెవెల్స్ కింద అనుకోవచ్చు. ఆయన నన్ను ఒకసారి ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడుతూ నా జీవితానికి కావాల్సిన అతి ముఖ్యమైన విషయాన్ని నాకు అధ్యయనం చేశాను. అక్కడ ఏంటంటే చాలా మంచి ప్యాకేజ్, ఫైనాన్షియల్గా చాలా మంచి ప్యాకేజ్, ఒక 5 ఏళ్ళు చేస్తే అసలు తిరిగి చూసుకోకర్లా. అలాంటి తరుణంలో ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను. అక్కడ నేను మళ్ళీ హ్యాడ్ టు టర్న్ బ్యాక్. ఏంటంటే, హౌ ప్యాషనెట్ ఆర్ యూ టు బికమ్ ద కంట్రీస్ బెస్ట్ కార్పొరేట్ లాయర్ ఆర్ కంపెనీ సెక్రటరీ? అంటే నేను ఒక క్షణం, ఆయన తెలుగు అయినా ఆయన నేను యాక్టర్ అని తెలుసు, ఆయన ఆశ్చర్యపోయాడు కూడా. సినిమా యాక్టర్ అయ్యి ఉండి హీరోగా చేసి తర్వాత మళ్ళీ చదువులోకి వచ్చి ఇలాంటి కోర్స్ ఫినిష్ చేసామంటే మనకి చాలా మంచి విషయం. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అని ఆయన అడిగితే నేను దానికి టక్కన సమాధానం చెప్పలేకపోయాను. సరే నేను ఇంకోలా అడుగుతాను, ఇవాళ నీ జీవితంలో ఆఖరి రోజు, రేపు నీ గురించి పేపర్లో ఏం రావాలి? ఒక దేశానికి ఒక పెద్ద కార్పొరేట్ లాయర్ లేడని రావాలా, ఒక మంచి యాక్టర్ లేడని రావాలా? రెండోది చూస్ చేసుకుంటాం సార్. బ్యాగులు సర్దుకుని బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపో. నీ ప్యాషన్ లేని చోట నువ్వు పనిచేస్తే డబ్బు వస్తుందేమో చెప్తుండదు. డబ్బు రాకపోయినా సరే ప్యాషన్ చోట పనిచేస్తే ఎప్పటికప్పుడు డబ్బు వస్తుంది. ఎప్పుడు వస్తుంది నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు ఈసారి బాంబేకి వస్తే షూటింగ్కి రా. లేదు ఉద్యోగం కోసం వద్దాం అనుకుంటున్నావా, ఇదిగో నా కార్డు. నేను రిలయన్స్లో ఇంకొక 2-3 ఏళ్ళు పనిచేస్తాను. ఆ తర్వాత 10 ఏళ్ళు అయినా సరే నా సేవ్ ఉంటుంది ఇక్కడ. నేను 30-40 ఏళ్ళకి పనిచేస్తాను ఇక్కడ. సో డోంట్ డూ దట్ అని చెప్పి, నేను ఏ ఫర్మ్లో అయితే పనిచేస్తున్నానో మా ఫర్మ్ యొక్క పార్ట్నర్స్, అంటే నాకు ఒక 6 లెవెల్స్ పైన అనమాట, వాళ్ళ అపాయింట్మెంట్ నాకు కావాలంటే 3 రోజులు పట్టేది. అలాంటిది ఈయన ఇక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ చేసి ఈ అబ్బాయిని పంపించాడు ఇక్కడ నుంచి అని చెప్పి, అంటే హిస్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రైట్ చెప్పి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతో మాట్లాడి నా ట్రైనింగ్ క్లోజ్ చేయించేసి, హీ హాస్ బి వెరీ క్లియర్లీ, బీ క్లియర్ అబౌట్ యువర్ లైఫ్. నేను నన్ను ఒకటే అడిగా, సార్ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఫోకస్ ఆన్ కోర్ కాంపిటెన్స్. నీకు అత్యంత బాగా ఏది వచ్చు అనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు. టైమా ఎవరికి ఎంత పడుతుందో తెలియదు, అండ్ దట్ ద ఫీల్డ్ ఇన్ విచ్ యూఆర్ ఇన్, అది దానిలో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. జయస్వామి గారికి 50 ఏళ్ళకి వచ్చింది శంకరాభరణం, తెలియదు. మరి ఈ మధ్య ఎగ్జాంపుల్ ఆయన గోపరాజు రమణ గారు అని చెప్పి అద్భుతమైన ఆర్టిస్ట్ ఆయన. నేను ఆయన ఎన్నిసార్లు చదువుకునేవాడు, మా మంచి ఆర్టిస్ట్ బ్రేక్ రావట్లేదు, పెద్ద అయిపోతాడు ఈయన అని. ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ వల్ల బ్రేక్ వచ్చి ఈజ్ వెరీ బిజీ. అంటే నా ఉద్దేశం అందరికీ ఆ వయసుకే వస్తుందని కాదు, బట్ ఆయన నాకు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఇది. సో యూ డ్రైవ్ టువర్డ్స్ యువర్ ప్యాషన్ అన్న కారణం చేత నేను ఐ కేమ్ బ్యాక్. దెన్ ఐ స్టార్టెడ్. ఆ వచ్చిన క్రమంలో నాకు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ అడిగి ప్రయత్నించి చెప్పా, కమ్యూనికేట్ చేశాను. అంటే నాకు గొంతులో గోడి ఒక పాయింట్ నుంచి నేను అడగలేరు. సార్ నేను వచ్చానండి, మధ్యలో చదువుకోవడానికి వెళ్ళిపోయాను, నేను ఉంటే చేద్దాం అనుకుంటున్నాను, నాకు మంచితోటి చెప్పండి. నాకు ఐ డోంట్ వాంట్ టు బీ ఎ హీరో లోన్, ఐ వాంట్ టు బీ ఎ పర్ఫార్మర్, ఐ వాంట్ బీ అన్ యాక్టర్. అంటే అప్పటికి ఇంకా మనకి ఓటీటీస్ లేవు. సో హీరో లేదా అదర్ క్యారెక్టర్స్. సో హీరోగా మార్కెట్ లేదు కాబట్టి ఐ వాజ్ వెరీ క్లియర్. అంటే అప్పుడు ఈ లీడ్ యాక్టర్ టెక్నాలజీ లేదు. సో నా ఉద్దేశం ఏంటి అంటే, ఒక పర్ఫార్మర్గా ఒక ముద్ర వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక నజరుద్దీన్ షా ఉన్నాడండి, నాకు ఆయన చాలా ఇష్టం. ఒక ఎస్వి రంగారావు గారు ఉన్నారు, చాలా ఇష్టం. నానా పాటేకర్ ఉన్నారు, చాలా ఇష్టం. వాళ్ళ ఒక యంగ్ వర్షన్ తెలుగులో ఒకటి ఇలా ఉంటే బాగుంటుంది, అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా పడితే బాగుంటుంది అనేది నా తాపత్రయం. బట్ అది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు కథలు లేవు. సో బట్ కమ్యూనికేట్ చేశాను. దగ్గర 75 మంది డైరెక్టర్స్ కలిశాను. ఒక లిస్ట్ వేసుకుని నేను మిస్ అయిన 5-6 ఏళ్లలో బాబోయ్ అందరినీ వెళ్ళిపో అందరినీ, చిన్న పెద్ద తేడా లేదు. అంటే ఇవాళ ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరినీ కలిశాను అప్పుడు నేను. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అందరూ ఒకటే అనేవాళ్ళు, మీరు యాక్టర్గా మీరు మంచి యాక్టర్ మాకు తెలుసండి, బట్ మీరు మార్కెట్లో యాక్టివ్గా లేరు. మా పాత్రకి తగ్గ మీరు చేసే క్యారెక్టర్ మా సినిమాలో లేదు కాబట్టి మేము లేకపోతే, బట్ అందరూ గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఇబ్బంది ఏం జరగలేదు. సో వాట్ ఐ రియలైజ్డ్, ఇప్పుడు కూడా మనం అడిగితే వచ్చేదానికన్నా మనకు కావాలనుకుంటే వచ్చే వాల్యూ వేరు. ఎప్పుడు అంతే. భరణి గారు చాలా హెల్ప్ చేశారు నాకు, తనికల భరణి గారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి, అంటే ఆయన నాకు మా నాన్నగారికి మంచి స్నేహితుడు, ప్లస్ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఆయన గారు కోట గారు వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, యారాయని పిలుస్తారు. సో అంటే ఇలాగా అనుకుంటున్నానంటే దెన్ ఆయన కాంటాక్ట్లో 4 చెప్పారు. చెప్పి దాంట్లో కూడా నాకు అంకిల్ మీరు చెప్పారు, నేను కలిశాను, బట్ నా క్యారెక్టర్ నచ్చలేదు అంకిల్. మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తాను, రే నేను చెప్పడం నా బాధ్యత, చేయడం నీ ఇష్టం, నువ్వు నేను చెప్పాను కదా చెయ్యాలని ఆబ్లిగేషన్ ఫీల్ అవ్వకు, నీ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి తప్పేం లేదు. అలా కూడా నేను కొన్ని వదులుకున్నా, ఇది వద్దు మనం చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు. సో అలాగా అడిగితే వచ్చేదానికన్నా మనం కావాలనుకుంటే వచ్చేదానికి విలువ ఎక్కువ అని నా అనుభవంలో. ఒక చాలా చిన్న వయసులో బోల్డ్ అంత ఫిలాసఫీ వచ్చేసింది మీకు, అంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ, అప్లైడ్ ఫిలాసఫీ చాలా బాగుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. నేను అందుకనే సినిమా ఇండస్ట్రీ తక్కువ చేస్తే అసలు సహించను, నాకు నచ్చదు. ఎందుకంటే అంటే ఒక కోణం ఉంటుంది, చాలా చిన్న చూపు చూసేసి, చాలా చులకనగా చూసేసి, చాలా వీళ్ళు సినిమా వాళ్ళు అనే మాట అది చాలా ఈజీగా అనేస్తారు. అంటే అది ఏ కాంటెక్స్లో అంటున్నారు? నిజం చూస్తే మామూలుగా అందరూ కళామ తల్లి అని, ఈ సినిమాకి 25 ఏళ్ళు 20 ఏళ్ళు అని అందరూ బాగా మాట్లాడతారు ఆదిత్య. ఈ డ్రగ్స్ లేకపోతే ఇలాంటి నెపోటిజము, సుశాంత్ రాజ్ అలాంటి రాజ్పూత్ లాంటివి, అలాంటి అంతవరకు ఒక చిన్న వాటికి మాట్లాడతారు. వాడు సినిమా వాడు మాట మీద నిలబడ్డాడు, ఓహో వాడు సినిమా వాడు టైంకి రాడు. నాకు అంటే సందర్భం వచ్చినట్టు చెప్తున్నాను, టైం అనే దానికి నేను అంటే ఇండస్ట్రీలో ఉండడం వల్ల కొన్ని చెప్తున్నాను. ఎంత నేర్చుకుంటాం అంటే వీమ సుజన్ రావు గారు అని చెప్పి రక్త సంబంధం సినిమా ఐడియా ఉంది కదా, ఎన్టీఆర్ సావిత్రి, ఆయన ఆఖరి సినిమా. ఆ సినిమా నేను లౌడ్గా యాక్ట్ చేశాను, లవ్ కుష్ సినిమా పేరు, మన తెలుగులో ఒకసారి ఎంజాయ్ చేశాను అనమాట. టైమింగ్ ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారంటే, అక్కడ పద్మాలయ కృష్ణ గారు, మన సూపర్ స్టార్ కృష్ణ గారి బ్యానర్ అది. ఆ సినిమా షూటింగ్ ఊటీలో నేను 30 రోజులు షూటింగ్, పొద్దున్నే రోజు 3:30కి లేచి మేకప్ వేసుకుని 5 వరకు, 5కి కిందకి వచ్చి ఆయన రూమ్కి వచ్చి మన స్టాప్ వాచ్ పెట్టి బ్రీతింగ్ ఆపుకుని డైలాగ్స్ అప్పచెప్పేవాడు ఆయనకి, హిందీ డైలాగ్స్. నాకు హిందీ రాదు, పైగా తెలుగులో అమ్మ రాసిచ్చేది. ఇంత డిసిప్లిన్గా చేస్తే ఒక్కరోజు లేట్ అయ్యానని చెప్పి అందరి ముందు బండబూతులు తిట్టాడు ఆయన. బండబూతులే, నేను కెమెరా ముందు చెప్పకూడదు కొన్ని. అక్కడ ఆయన నాకు కోపం కాదు, ఆయన నా మీద అంటే వీడు ఇంత కరెక్ట్గా వచ్చేవాడు ఎందుకు ఇలా చేసాడు. అక్కడ ఎదురుకుండా వెయిట్ చేస్తుంది ఎవరు? ప్రాణ్ అంటే మహానటుడు ఆయన. అమ్మ బాబోయ్, ఆయన 7 వరకు వచ్చి కూర్చున్నారు, నువ్వు 9కి వచ్చావు. అది కూడా ఏమిటి, న్యూ ఇయర్ రోజు ఆ రోజు. సో నేను చెప్పే వాళ్ళకి నేను చెప్పిన ఆయన రాలేదు షూటింగ్కి, సో ఆయన ఇన్ఫార్మ్ చేయలేదు. బట్ ఏదేమైనప్పటికీ టైం అంటే టైం. ఇప్పటికీ నేను డబ్బింగ్కి వెళ్ళినా సరే, ఇందాక మన ఇంటర్వ్యూ లేట్ అవుతుంది అనుకున్నా కూడా టైం దాటుతుంది, ముందు ఫస్ట్ మెసేజ్ చెప్పేసి వెళ్ళిపోయా, ఫోన్ చేసి చెప్పేస్తా. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనం వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు తీసుకోవడం, వాట్ వీ టేక్ ఫ్రమ్ వాట్ వీ సీ. రైట్, అన్నీ ఉంటాయి ఒకేసారి, మన దాంట్లో ఏం తీసుకుంటున్నారో బట్టి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీ, నాకు ఇప్పుడు సోహన్ బాబుతో పనిచేశాను, ఆయనతో అంటే యాక్టర్గా కొన్ని అఫ్కోర్స్ నేర్చుకున్నాను. పక్కన పెడితే ఒక మనిషిగా అంటే తినే మెతుకు దగ్గర నుంచి నేను చూసాను, నా కళ్ళతో ఆయన ఎలా తింటారో చూశాను. ఎలా తింటారు? చాలా లిమిటెడ్. ఆయనకి ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ చంద్రమోహన్ గారు ఉండేవారు. ఈయన ఎగ్జాక్ట్ ఆపోజిట్. వాళ్ళిద్దరు బండబుద్ధి తిట్టుకుంటూ సరదాగా తిట్టుకుంటూ ఉండేవారు. కానీ ఈయన తినే విధానం వేరు, ఆయన తినే విధానం. అంటే ఆయన చాలా తక్కువగా తింటారు, సోహన్ బాబు చాలా లిమిటెడ్ తింటారు. ప్రతిసారి తిన్నప్పుడల్లా మధ్యాహ్నం ఒక నాప్ వేస్తారు. పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ మనం పడుకోవాలి అని చెప్పేవారు. అంటే ఎందుకు, మనకి లెఫ్ట్ పడుకుంటే మనకి హార్ట్కి ఇట్ విల్ బి ప్రెషర్. అంటే ఇది చిన్నపిల్లడికి అనవసరం, ఏజ్ అవుతారు కొద్ది. కానీ అప్పుడిప్పుడు వచ్చే విధానం, డబ్బులు దాచుకోవాలి, డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టకూడదు, డబ్బులు దాచుకోవడం నేర్చుకోవాలి. నాకు డబ్బు అంటే కూడా తెలియదు ఆ టైంకి. కానీ ఇలాంటి సూత్రాలు, ఇలాంటి మంచి మాటలు. కానీ ఆయన పాపం తొందరగా పోయారు కదా. ఎవరు? సోహన్ బాబు గారు. ఆయన అంటే మరీ తొందరగా ఏం కాదు, 70. చంద్రమోహన్ గారు మోర్ రీసెంట్. అవును, ఫుల్గా అసలు కింగ్ సైజ్ లైఫ్. అవును ఆయన. కానీ అఫ్కోర్స్ ఆయన స్టైల్ ఆఫ్ లివింగ్ అంటే ఏమండి, ఎప్పుడు పోయారనేది కాదు, ఎలా పోయారనేది ఇంపార్టెంట్. అదే కరెక్ట్, అదేం సార్. సో మనం మనిషి ఎలా బతికామనే దానికన్నా ఎలా చచ్చిపోయామనే దాన్ని బట్టి మన లైఫ్ డిఫైన్ అవుతుందని. అలాగే ఇంకొక స్టేట్మెంట్ కూడా విన్నాను, సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది సినిమా బాగుంటేనే హిట్ అయినట్టు. అవును. సో అలాగా దట్ ఆయన డిసిప్లిన్ చూడండి. ఒక్కసారి మేకప్ అలవాటు అయిన వాడు
మళ్ళీ మేకప్ వేసుకోకుండా ఉండడం చాలా కష్టం, చాలా కష్టం. ఆగుతూ ఉంటుంది. నిర్ధారించుకున్నాడు ఆయన, భీష్మించి కూర్చున్నాడు, నేను వేసుకోను మేకప్, వేసుకోలేదు, కంఫర్ట్నే వేసుకోవాలి. ఇలాంటి చాలా చాలా విషయాలు. సో అందుకనే ఆయన స్వామి వారి దగ్గర ఏమనుకుంటే తినే మెతుకు నుంచి బతికే బతుకు దాకా బ్యూటిఫుల్ ఆయన దగ్గర నేర్చుకోవచ్చు మనం. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వాళ్ళ సాంగత్యంలో బోల్డ్ విషయాలు మీరు చిన్నప్పుడే నేర్చేసుకున్నారు. ఇట్స్ అ బ్లెస్సింగ్ అగైన్. అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు, బాలు గారు, అంటే వీళ్ళందరినీ దగ్గర నుంచి చూడడం వల్ల ప్రొఫెషనల్గా వాళ్ళు మేము వాళ్ళకు శిఖరాలు, బట్ పర్సనల్గా కూడా వాళ్ళు ఏంటి అనేది అది దట్ ఇస్ వాట్ యూనో ఐ గాట్ ఇన్స్పైర్డ్ అలాట్. అన్నయ్యతో ఇంత క్లోజ్ కదా మీరు, మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఒక పోటీతత్వం, ఒక హెల్దీ కాంపిటీషన్ అయినా వస్తుందా? అంటే గమ్మత్ ఏంటంటే నేను ఒక 33 ఏళ్ళగా యాక్ట్ చేస్తున్నాను, అన్నయ్య 34 ఏళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు. మీ ఇద్దరం కలిసి ఇప్పటిదాకా యాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒక్కదానిలో యాక్ట్ చేశారు కదా? లేదు చేయలేదు, అస్సలు చేయలేదు. అది అది అదే చెప్తున్నా కదా, ఎవరికి ఎందుకు తట్టలేదో తెలియదు. అంటే నేను సినిమాలు చేసిన మధ్యలో టీవీలో కూడా వచ్చాను, అన్నయ్య టీవీలో సినిమాలో కూడా వచ్చాడు, అందుకనే అడుగుతున్నాను ఎక్కడ అసలు. కానీ ఇద్దరు కలిసి ఇప్పటిదాకా చేయలేదు. కాకపోతే ఎస్ వి డిస్కస్ అలాట్, ఖచ్చితంగా రిగార్డింగ్. అంటే నేను యూజువల్లీ టీవీ తక్కువ చూడటం, కాకపోతే అన్న ఏం చేస్తాడంటే చెప్తాడు, రే ఇవాళ ఈ ఎపిసోడ్ చూడరా బాగుంటుంది, మంచి సీన్ వచ్చింది అని చెప్పి. అలాగే నావేమైనా ఉన్నప్పుడు ఏదైనా షోకి వెళ్ళినప్పుడు ఏమైనా చేసినప్పుడు అన్నయ్య చూడరా ఒకసారి ఎలా ఉంది చెప్పు అని చెప్పి వీ కీప్ డిస్కసింగ్. బాగుంది, ఇది బాగాలేదు, ఇది చిరంజీవి గారు ఎందుకు చేసావు నువ్వు అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది. అవును, చాలా మందికి ఉంటుంది. అంటే మా జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళకి తెలియకుండా ఎక్కడో డ్యాన్స్ చేస్తున్నప్పుడు, డైలాగ్ చెప్తున్నప్పుడు తెలియకుండా చిన్న ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంటాయి. అవును, అరే ఎందుకురా మళ్ళీ చిరంజీవి గారిని తిప్పుతున్నాం మళ్ళీ అని మేము అనుకుంటూ ఉంటాం. అలాగే భావన నిర్మమాటంగా చెప్పుకుంటాం. దట్స్ ఆల్వేస్ దేర్. సో దట్ బాండింగ్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూయింగ్ కదా. అన్నయ్య ఇంత మేజర్ రోల్ ప్లే చేశారు మీ లైఫ్లో. అన్నయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పగానే, అఫ్ కోర్స్ నా కౌశిక్ బాగా అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఈజ్ లైక్ మా ఇంట్లో పిల్లాడిలాగా ఆల్మోస్ట్. బట్ అయినా కూడా ఆ ఒక ఇంటర్వ్యూలో నేను చూసి సర్ప్రైజ్ అయింది, అన్నయ్య వెంట జైలు. అప్పుడు మీరు చాలా కూలిపోయి ఉంటారు కదా, అన్నయ్య చెప్పారు ఇది మొత్తం. తను బాగా కొట్టుకుపోయి ఉంటారు కదా, మీరు కుమిలిపోయి ఉంటారు చాలా. ఎందుకంటే మాకు అసలు ఎప్పుడు తెలియదు అదే మనకు అసలు. అంటే నా దృష్టిలో ఏంటంటే అన్నయ్య ఇస్ వెరీ భోళా. అన్నయ్య నా బయటికి అంత హడావిడిగా ఇదిగా కనిపిస్తారు, కానీ లోపల చాలా అమ్మాయికుడు. నా దృష్టిలో అంటే మా కోర్ తెలుసు కాబట్టి ఎక్కువ ఆలోచించాడు. ఆ టక్కన టైం రియాక్ట్ అయిపోయేది రాయి వేస్తాడు. సో కొన్ని ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో కూడా చేసి చిన్న చిన్న మిస్టేక్స్ అంత దారి అఫ్కోర్స్ భగవంతుడు పెద్దమే ఇదేమి కాంప్లీట్ ఎక్కువ అవ్వలేదు, కానీ బట్ అలా వెళ్ళాడు అన్నది కూడా మాకు పెద్ద షాకే. నేను వెళ్ళి అన్నయ్య బయటికి రాగానే నేను మీడియా గిరి ఎవ్వరు లేకుండా చూసి కావాలని సీక్రెట్గా వేరే కార్ వేసుకుని ఇంకో ఫ్రెండ్స్తో ఒక కార్ తెప్పించుకుని కావాలని డైవర్ట్ చేసి బయటకు వచ్చాను. ఐ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ ఎక్స్పోజ్డ్. కానీ చాలా ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ మూమెంట్ ఫర్ అ బ్రైట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ హ్యాస్ నో క్లూ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ అసలు థింగ్ కదా. అది కూడా ఏంటి ఇంటెన్షన్ రావాలి. ఇంటెన్షన్ ఏంటి అనేది ఎవరికి అవసరం. ఇప్పుడు హీస్ ఫైటింగ్ ఫర్ అ కాజ్. ఏంటి డబ్బింగ్ ఎక్కువ అయిపోతే కనుక మన ఒరిజినల్ టాలెంట్కి మనకు అవకాశాలు తగ్గిపోతాయి అనేది. అవును, అదే కదా. ఇంటెన్షన్ మంచిది, కానీ ఎక్స్ప్రెషన్ రాయవేయడం తప్పే కదా. సో తప్పు అన్న దాని గురించి డిబేట్ చేయకూడదు. మా అన్నయ్య చేసింది కరెక్టే, రాయి వేసిన పర్వాలేదు అని అతను అనకూడదు, నేను అనకూడదు. ఏదేమైనా అంటే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చేసి చాలా హ్యాపీగా అన్నీ సెటిల్ అయిపోయాయి. బట్ ఆ టైంలో ఐ వాజ్ వండరింగ్, ఇప్పుడు ఎంత ఇన్సెక్యూర్గా ఉంటుంది లోపల చిన్న తమ్ముడికి. నాకు అమ్మకి అమ్మయ్యో అమ్మ చాలా అడిగిపోయాడు. కానీ మా ఇంట్లో ఒక స్థితప్రజ్ఞత అనే దానికి డెఫినేషన్ మా నాన్నగారు. ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ కొండంత అండ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే కొన్ని సందర్భాల్లో నేనే ఆయన పొజిషన్లో ఉంటే నేను కదలకుండా ఉండగలుగుతానా అని నాకు నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను. చాలా సందర్భాల్లో అంటే నేను మా నాన్నగారి గురించి చెప్తున్నాను కాబట్టి పొగుడుతున్నాను చెప్పట్లేదు, కానీ సమ్ క్వాలిటీస్ రాముడిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి అంటే అక్కర్లేని వాటికి ఆయన కదలడు. ఆయన దీన్ని కదలక్కర్లేదు అన్న దాన్ని కదిలిపోడు. ఇప్పుడు తెల్లారితే రాజ్యం, రాత్రి వచ్చి తండ్రి వచ్చి పట్టాభిషేకం గురించి చెప్పాడు. తెల్లారితే మళ్ళీ పిలిచి నీకు రాజ్యం లేదు అన్నాడు. ఆయనే కదిలిపోలా. చెప్పిన తండ్రి కదిలిపోయాడు, మిగతా రాజుల ప్రజలు కదిలిపోయారు, ఆయన కదిలిపోలా. సో ఆయన ఏమనుకున్నాడు, ఒకటే నా కోటి మా తమ్ముడు కోటి ఉంటే నా రాజ్యం ఒకటి అని అంతగా తీసుకోగలిగాడు. అంటే ప్రతి విషయంలోనూ ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. అవును, అది ఆలోచించగలిగితే నెగిటివ్ వైపు మనం ఎక్కువ వెళ్ళాం. కరెక్ట్ అన్న అంశాన్ని నేను మా నాన్నగారి దగ్గర చాలా చూశాను, చాలా నేర్చుకున్నాను. అందుకనే అంటే నాలో కాస్త కూస్తో మంచిగా అనిపిస్తున్నాయంటే ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్స్. చాలా ఐ మీన్ చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆదిత్య. మీరు నిజంగా నేను చూశాను. మీ పెళ్ళిళ్ళు అయింది? నాది 10వ పెళ్లి చూపులు ఓకే పెళ్ళింది నాది. 9 మందిని మీరు? నేను 9 మంది తిరస్కరించబడ్డారు. ఓ మీరు పడ్డారా? పడ్డాను, నేను పడ్డారు. మధ్యలో 1-2 నేను కూడా వద్దనుకున్నాను. ఆ 1-2 కూడా ఎందుకంటే మరీ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉందన్న కారణం ఒకటి, లేకపోతే సినిమా వాడు కదా అనే ఉత్సాహం చూపించిన వాళ్ళ దగ్గర ఒకటి,
సో అందులో దగ్గర దగ్గర ఒక 5-6 వరకు ఏంటి అంటే మీరు మళ్ళీ మర్డర్ చేస్తారా, మళ్ళీ రేప్ చేస్తారా, అన్నట్టు మళ్ళీ సినిమాలు చేస్తారా అని అడిగారు నన్ను. మళ్ళీ సినిమాలా అంటే నేను ఏం తప్పు చేశాను, సినిమాలు చేసి చాలా నేర్చుకున్నాను, నాకు చాలా తెలిసింది, నాకు బోళ్ళంత ఐడెంటిటీ వచ్చింది, బోళ్ళంత డబ్బు వచ్చింది, బోళ్ళంత జ్ఞానం వచ్చింది. బట్ నేను చెప్పాక నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, ఆ వ్యవస్థ అంటే చాలా ఇష్టం. అలాంటి దాన్ని నాకు తప్పడితే నేను పెద్ద దాన్ని నేను రిలయన్స్ని వదులుకుని అంబానీ గారినే నో అని చెప్పేసి వచ్చేసిన వ్యక్తి మీరు. నో అని లేదు, అంబానీ గారు అంటే అదేలే ఆ డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం చెప్తా అబ్బా మనం. అయితే ఆశ్చర్యం ఏంటంటే నాకు దొరికిన మావిడ కూడా ఆ టైపే దొరికింది. ఎందుకంటే 10వ పెళ్లి చూపులు అయితే తను యూజువల్ నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి ముందర ఫోన్లో మాట్లాడుకుంటాగా, ఆ మాటలు ఈ మాటలు అయిపోయాక నేను అడిగాను, ఏమంటే ఒక సినిమా యాక్టర్ని చేసుకుందాం అనుకుంటున్నాను, మరి మీకేమీ ఇబ్బంది లేదా? వాళ్ళకి అసలు సినిమా సంబంధం లేదు, మా అత్తగారు మామగారు కానీ మా వైఫ్ కానీ ఎవరికి జీరో, వైజాగ్ వాళ్ళది. అంటే తను అప్పటికి ఉద్యోగం చేస్తుంది, యాక్సిడెంట్లో వర్క్ చేస్తుంది. అంటే ఎందుకండి అంటే భయం అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? ఓకే నాకు తెలిసి మేబీ ఒకటే ఉంటుంది, ఏంటి రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత నాతో ఉంటాడా లేదా నన్ను మోసం చేసి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతాడా? అవును, అదే కదా ఇన్సెక్యూరిటీ. అంతేగా. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నానండి. మా మదర్ షీజ్ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సత్సాయి స్కూల్లో. మా నాన్నగారు ఇస్ అడ్వకేట్, మా తమ్ముడు స్టిల్ స్టూడెంట్. మా నలుగురు సర్కిల్స్లోనూ ఇలా పెళ్లి చేసుకుని భార్యని మోసం చేసిన భర్తని మోసం చేసిన భార్యలు ఉన్నారు. వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళు కాదండి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ బట్ నాట్ ద ప్రొఫెషన్ కదా అంది. అనగానే అక్కడ మోగింది గంట, టంగ్ అని మోగింది. ఎస్ మయ్యా, ఇన్నాళ్ళకే నన్నుగా అర్థం చేసుకోగలిగే మా బావ కూడా ఉన్నాడు, మా మేనబావ ఒక అబ్బాయి అనమాట. ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. వాడి మీద జోక్ వేస్తుంటాడు, బావ నీకు చాలా ట్రెడిషనల్లీ మోడర్న్ అమ్మాయి, మోడర్న్లీ ట్రెడిషనల్ అమ్మాయి కావాలని అని చెప్పి. అదేమిట్రా అంటే నీ ఆలోచనలన్నీ చాలా ట్రెడిషనల్గా ఉంటాయి, నువ్వు ఉండడం మాత్రం చాలా మోడర్న్గా ఉంటావు, నువ్వు ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్, నువ్వు చాలా నీకు దొరకడం కష్టం, రావు పట్టాను పెళ్ళి నీకు అంటూ ఉండేవాడు. అలాంటిది లక్కీగా అలాంటి అమ్మాయి దొరికింది. And she watches your films? Obviously. And she's very clear. పని ఏంటి అది పని. ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రొమాంటిక్ సీన్లు చేసిన ఉంటాయి కదా, ఏమి ఇబ్బంది లేదు. అంటే షీ అండర్స్టాండ్స్ వాట్ ఇస్ వాట్. అది నేను ఏం చేసినా అది నా డెసిషన్, అది నా వృత్తి, అంతే. ఒక 100 మంది అమ్మాయిల మధ్య చెప్పారు, మా ఆయన ఏం చేయడు పాపం, అమ్మాయి ఫీల్ అవుతుంది. కానీ హౌ ఇస్ ఇట్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఇన్ ద ఇండస్ట్రీ మీకు చాలా అంటే బోల్డ్ మంది అమ్మాయిలు, తర్వాత మద్యం, ఇవన్నీ నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ దెన్ వితౌట్ బీయింగ్ ఎనీ జడ్జ్మెంటల్ అట్ ఆల్, హౌ డు యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్? మింగిల్ అవ్వకపోతే ఇబ్బంది. మింగిల్ అవ్వకపోవడానికి ఏం లేదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ ఉన్నారు, నేను ఆ ఎక్స్తో ఒక పరిచయం పెంచుకుంటాను, వాళ్ళతో స్నేహం చేస్తాను, వాళ్ళతో పార్టీలకు వెళ్తాను, తప్ప వాళ్ళ జీవితాలకు వెళ్ళిపోను. ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ లైఫ్స్. అంతే. ఐ ఇన్వాల్వ్ టు ది ఎక్స్టెంట్ వాట్ ఇస్ రిక్వైర్డ్. అంతే తామరకు నీటిబుట్లాగా వెళ్తాను, ఉంటాను, టైం స్పెండ్ చేస్తాను. అది ఒక పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే మీటింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎంతవరకు అంతవరకే. ఐ హ్యావ్ మై ఓన్ బౌండరీస్. అవి దాటనంత వరకు సమస్యలు రావని నా అభిప్రాయం. వస్తే గట్టిపడతాను, ఏముంది, అంతేగా. అమ్మ చాలా అద్భుతంగా పాడతారు, అమ్మకి పాట అంటే చాలా ఇష్టం. మీకు కవిత్వం ఎలా వచ్చింది? కౌశిక్ ఎలా రాలేదు? లేదు వాడికి ఉంది, కాకపోతే వాడు ఎక్కువ దాని మీద ఫోకస్ చేయలే. హీ వాజ్ వెరీ బిజీ, టీవీలో చాలా ఎక్కువ బిజీ అయిపోయింది. నాకేంటంటే ఈ అప్స్ అండ్ డౌన్స్, దానివల్ల నాకు చాలా మధ్య చాలా ఖాళీలు దొరుకుతుండేవి. సో నా కవిత్వం రావడానికి కారణం కూడా సినిమానే ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొక మెయిన్ కారణం మా తాతగారు, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు, ఆయన కవి. బారిస్టర్ భారతదేశం మీకు ఐడియా ఉంటుంది, మన స్కూల్లో రాంటేలు, అది రాసింది మా తాతగారు వాళ్ళ అన్నయ్య గారు అనమాట. ఆయన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఆయన పేరు. సో ఆయన తమ్ముడు మా తాతగారు మొక్కపాటి నరసింహమూర్తి గారు, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు. ఆయన కవిత్వం రాసేవారు. సో ఆయనతో నేను స్పెండ్ చేసినప్పుడల్లా 1, 2 సినిమా డైలాగులు నేర్చుకోవడం కోసం, సినిమాలో భాష కరెక్ట్గా ఉండాలి, నేను చెప్పే మాడ్యులేషను, నేను చెప్పే ఉచ్చారణ, పదాలు, ఇవన్నీ నేను జీవితంలో ఏ పుస్తకం చదవలేదు. నేను చదివిన పుస్తకాలన్నీ సినిమా స్క్రిప్ట్లే. సో వాటి వల్ల నాకు పాటలు బాగా ఇష్టంగా ఉండేది. ప్లస్ నాన్న ఏం చేసేవారంటే, మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, తెలుగు భాష స్పష్టంగా రావాలి అని చెప్పి పనిగట్టుకున్న పాత సినిమాలు ఎక్కువ చూపిస్తుంటాను. దానివల్ల నాకు పాత సినిమాల మీద చాలా మక్కువ పెరిగింది, పాత సినిమా పాటల మీద పెరిగింది. తెలియకుండా అమ్మలో ఉండే సంగీతం, తాతగారిలో ఉండే కవిత్వం, నాకు ఇష్టమైన ఈ 2 కాంబినేషన్ వల్ల చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, పిచ్చి కవిత్వాలు, పిచ్చి పాటలు పాడుతారు, ప్యారడీ పాటలు పాడుతుంటారు. కాకపోతే ఉదాహరణకి WWF కార్డ్స్ ఐడియా ఉంది మీకు? చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు కదా. కిష్కింద కన్నాడు సినిమా వచ్చింది, తెలుసుగా. కోకెత్తుకెళ్తే ఏం సరదా, కవ్వింతలేలా కరివరదా,
కోరిక ఉంటే నేరుగా నన్నే కౌగిళ్ళలోకే కొనిపోరా కృష్ణ. ఈ కృష్ణుడి పాట. నేను WWF కార్డ్స్ ఎంత ఆడేవాడు నా లైఫ్లో అంటే ఏం చేసినా ఎక్స్ట్రీమే. ఒకటి మొదలైతే దాని అంతా చూసే బయటికి రావాలి. ఎలా ఆడేవాడిని అంటే ఇప్పుడు ఒక సెట్ ఉంది అనుకోండి, మన దాంట్లో కార్డ్స్ అన్నాం అనుకోండి, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైట్ అని చెప్తాను, నాకు వచ్చిన కార్డులో హైట్ మీకన్నా హైట్ కన్నా ఎక్కువ ఉంటే నాకు వచ్చినట్టు. అలా కార్డు వెనకాల ఉన్న నలుగుని బట్టి ఇక్కడ నలిగిందంటే వీడు ఖచ్చితంగా అండర్టేకర్ అయి ఉంటాడు, ఇక్కడ నలిగిందంటే వాడు అక్కడ వంగిందంటే వాడు యోకోజున అయి ఉంటాడు అని చెప్పి అలా 7 సెట్లు మార్చాను నేను. అంటే నాకు తెలియకూడదు, ఆట ఆడేటప్పుడు జెన్యున్గా ఆడాలి. ఇక మీ దగ్గర ఉన్న కార్డు నాకు తెలిసిపోతే కిక్కే ఉంది అన్న స్థాయిలో ఆడేవాడిని. అలా ఆడుతున్న ఎంత ఎక్కేసిన పిచ్చి అంటే నాకు ఫస్ట్ టైం ఒక ప్యారడీ పాటతో స్టార్ట్ చేశాను నా జీవితంలో రాయడం, పాటలు రాయడం. నేను WWF ఉంటే ఏం సరదా, WWF ఈవా కరి వరదా, కోరిక ఉంది నేరుగా నన్ను WWF లోకే కొనిపోరా పల్కు హోగను అండర్ టేకర్ మ్యాచో మ్యాను బ్రెట్ హార్ట్ హిట్ మ్యాను. ఇదొక దాని ఏమంటారు, ఇది నేను ఎప్పుడు రాశానంటే నాకు 9 ఏళ్ళు ఎంతో. కానీ మా అమ్మ ఏం చేసిందంటే ఎంత బాగా రాశారా అంది. ఇప్పుడు నాకేంటి, ఓ అంటే బాగా రాశానా, ఇలాగా తెలియకుండా ఒక ట్రాష్లోంచి, ఒక చెత్త దాంట్లోంచి, ఒక తప్పుడు దీంట్లోంచి. ప్లస్ ఇంకొక అలవాటు ఏముండేదంటే అమ్మ పాటలు విని నన్ను లిరిక్స్ అడుగుతుండేది. ఆ క్రమంలో కొన్ని మర్చిపోయినప్పుడు ఏం చేసి ఆ పదాలు ఓన్ పదాలు పెట్టేస్తుండేవాడిని. అమ్మ అది మెచ్చుకునేది. అంటే పిల్లలకి అంటే ఇవాళ వాట్ ఐమ్ లెర్నింగ్ టుడే, పిల్లలు తప్పు చేసినా దాంట్లో ఒక మంచి ఉందంటే మెచ్చుకుంటే వాళ్ళు దాంట్లో డెవలప్ అవుతారని. అలాగా పదాలు క్రియేట్ చేయడం 9th క్లాస్లో నేను రాసిన ఫస్ట్ పాట. అది కూడా ఎలా జరిగింది అంటే మా స్కూల్లో ఒక పాట కావాలి, ఇప్పుడు విన్న పాట వద్దు, కొత్త పాట కావాలి అంటే ఎన్ని ఇచ్చినా మా సంగీతం టీచర్, నేను స్కూల్ లీడర్గా ఉండేవాడిని అనమాట. మా మ్యూజిక్ టీచర్ ఏమో ఇది వద్దమ్మా, ఇది ఆల్రెడీ చాలాసార్లు పాడేశారు, MS సుబ్బలక్ష్మి గారి పాట, ఇది చాలా తెలుసు కదమ్మా, ఇది కొత్తది అన్నట్టు తీసుకురాను. ఏం చేయాలో తెలియట్లేదు, కరుణించలేవా ఓ రాఘవ నాపై దయచూపురావా మా మాధవ అని నేను ఊరికే బాత్రూంలో పాడుతున్నా. ఏమని, ఓ పాట ఇవ్వా ఏం చేసి స్వామి అని చెప్పి. అప్పుడే అమ్మని అడిగి చెప్పి వెళ్ళి బాత్రూంలో పాడుతూ బయటకు వస్తున్నా. కరుణించలేవా ఓ రాఘవ మాపై దయచూపరావా మా మాధవ, కరుణించలేవా ఓ రాఘవ, నీవే మా తల్లివి నీవే మా తండ్రివి, నీవే మా గురువు దైవము నీవే సర్వస్వము అని పాట ఊరికే పాడుతూ బయటకు వస్తున్నాను. అమ్మ ఈ పాట చాలా బాగుంది కదరా, ఎక్కడ తింది అంది. ఓహో ఇది మనం రాసిన పాట ఇంకా తెలియదు అమ్మకి అని చెప్పి పని కట్టుకుని ఫినిష్ చేసి ఆ పాట స్కూల్లో వినిపిస్తే స్కూల్లో 1000 మందిని పాడించారు. సో నా పాట ఒక 1000 మంది చప్పట్లు కొట్టారంటే అదొక ఎంకరేజ్మెంట్. అవును. సో అలాగా సినిమాల తాలూకు ఆ ప్రభావం అమ్మ వాళ్ళ. అండ్ ఇప్పటికీ కూడా నేను ఇప్పటికీ ప్రైవేట్గా నేను ఒక 270 పాటలు రాసుకున్నాను. ప్రతి పాట ఇప్పుడు రాసినా సరే ఫస్ట్ అమ్మకి ఫోన్ చేసి చెప్తా, అమ్మ ఇగో బయట ఉంటే కనుక అమ్మ ఇది ఎలా ఉంది చెప్పు అని చెప్పి. సో అలాగా అమ్మతో అటాచ్మెంట్ ఆ పాటతో అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో అలా కవిత్వాన్ని మీరు అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్తున్నారా? ఎస్, అంటే నేను చాలా సందర్భాల్లో ఈవెంట్స్లో అవును చూశాను. రంగారావు గారి మీద, సావిత్రి గారి మీద, మన సంజయ్ గారి దాంట్లో కూడా. అవును చాలా. రంగారావు గారి చెప్పమంటే మర్చిపోకూడదు చెప్పు. అయ్యో చెప్పండి తప్పకుండా. నాకు ఇష్టమైన ఆర్టిస్టులు ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, వీళ్ళందరూ. అలాగే సుశీల్ మగ మీద కూడా రాశాను కవిత్వం ఒకటి. ఉదాహరణకు ఒకటి మర్చిపోయి చెప్పాలంటే రంగారావు గారు చెప్పండి, సావిత్రి గారు చెప్పండి. సుశీల్ గారిది. సుశీల్ గారిది సింగర్ కదా మీరు. విశాలమైన ఈ సినీ గీతాల జగత్తులో సుశీల గారితో ప్రత్యేక స్థానం, అది మరపురాని గానం. ఆ కంఠం వినగా వైకుంఠమే కనవచ్చు, ఆ స్వరం కొరకై స్వర్గవాసులే దిగివచ్చు. పాత పాటకి పసిడి పూత ఆమె స్వర మాధుర్యం, పాట పాటకి నవీనత ఆమె గల చాతుర్యం. చిటపట చినుకుల పలుకులు విన్నా నీవని నేనని ఈవిడ అన్నా, అతి మధురం ప్రతిగీతం మన మదికే నవనీతం. జననీ శివకామిని అంటూ స్తుతించి ఆ దేవిని, జనులందరి జేజేలొందెను స్తుతిమెత్తని గాయని. సఖియా వివరించవే అన్న హిమగిరి సొగసులనే కన్నా, నీవులేక వీణను విన్న గోదావరి గట్టుందన్న, ఆ గాత్రం తనకే సొంతం, తను మాత్రం మనందరి సొంతం. తెలుగు వారింటి ఆడపడుచుగా, తమిళనాట్టుకే వీట్టు పుండుగా, కన్నడ గడ్డే కన్న తీరుగా, కేరళ కోరిన గళము వీరుగా, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని తాని దేశంలోనే ఉత్తమ గాయనై, అమ్మయ్యై వటపత్ర సాయికి లాలిని,
కొమ్మపై కోయిలై ఇది మల్లెల వేళయని గుడివాడ వెళ్ళాను అని కొంటెగ కూతబెట్టి నేను వీడని నీడను నేనేనని భయపెట్టి శ్రీరస్తు శుభమస్తని జంటలను కలిపి అహనా పెళ్ళి అంట అంటూ తను పలికి సాక్షాత్తు సావిత్రి స్వరమే అన్నట్టుగా నిజముగా జమునయే పాడేస్తున్నట్టుగా వాణిశ్రీ నుండి మాలాశ్రీ దాకా గాత్రంతో పాత్రలకే ప్రాణం పోసేసి ఎందు పాడిన అందరికీ ఓ బంధువు భావన కలిగించి విందు చేసిన రెండందముకి స్వరబంధము తానే కల్పించి ఒకటుందా రెండున్నాయా ఆమె నోటి పాటలు చెబుతున్నా సరిపోతాయా ఆమె గుర్చి మాటలు ప్రతి పాట నాటుకుపోయే జనుల గుండె గూటిలో ప్రతి పాట నాటుకుపోయే జనుల గుండె గూటిలో ఎంచమంటే మంచివి తరమా ఇన్ని వేల వీటిలో సినీసీమ నిర్మించేను సుశీలమ్మ పాటల హారం సినీసీమ నిర్మించేను సుశీలమ్మ పాటల హారం సుశీలమ్మ నిర్మించేను శ్రోతలకో సాగర తీరం ఆవిడకి పాటే జీవితం ఆవిడ జీవితం పాటకే అంకితం అందుకే ఆవిడ పాట శాశ్వతం. అబ్బబ్బబ్బా ఇక్కడ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నాను. కెమెరా పైకి తీసలేదు కాబట్టి ఇవ్వట్లేదు. ఎంత బారాసారు ఆదిత్య, అసలు మొత్తం వచ్చేసారు. అంటే ఆవిడ కనిపించేశారు పాటలో. నాకు పక్కన ఇలా కదలాడుతున్నారు మీరు చెప్తుంటే. ఎంత బాగా రాశారు, మనసు పెట్టి రాశారు. అంతే బా. సో అలాగా కవిత్వం ఇలా రావడానికి కూడా కారణం అంటే సంజయ్ కిషోర్. ఆయన నాలో ఉన్న దాన్ని గమనించి మీరు రాయాలి 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 అని చెప్పి పట్టుబట్టి నా చేత సావిత్రి గారి మీద రాశాను, ఇలాగే రంగారావు గారి మీద రాశాను, బాలు గారి మీద రాశాను. సంజయ్ కిషోర్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటుంటే ఆయన అక్కడ సత్కారం అందుకుంటున్నారు. అవును, ఇవాళేనా? ఇవాళే అనుకుంటా. ఇవాళ రేపు అనుకుంటా, రేపు 27 అన్నారు కదా. సో అలా మరి గొప్ప ప్రయాణం ఇది. కానీ ఇంకా చిన్న వయసే. చిన్న వయసు అంటే బాల నటుడిగా మీరు మొదలుపెట్టారు కాబట్టి చాలా తొందరగా మీకు జీవితం కనిపించేసింది. ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటున్నారు. మీరు శోభన్ బాబు గారు కూడా స్వయంగా చెప్పారు మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆ పాఠం. సో ఏం నేర్చుకున్నారు మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి? నేను చెప్పడమే కానీ చేసేది లేదండి. అవన్నీ మూమెంట్స్ చేస్తాను. అవునా? దాచుకోరు? అయ్యో, దాచుకోకుండా అలాగే ఖచ్చితంగా. ఎస్. అంటే ఒకటి, నా మెయిన్ సూత్రం ఏమిటి అంటే డబ్బు ఎప్పుడు ఎంత వచ్చినా ఎంత రాకపోయినా ఒక సిస్టమేటిక్గా దాచుకోవడం అనేది చేయాలి. అది బీట్ ఇన్ ఎనీ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వాళ్ళు రేపు SIPs వస్తున్నాయి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్. చాలా మందికి తెలియదు. నెలకు ఒక 10, 25, 30 వాటెవర్, ఎవరికి పరిస్థితి బట్టి వాళ్ళు ఏది ఏమైనా. అంటే మనకి ఒక మనిషి బతకడానికి డిసిప్లిన్ ఎంత అవసరమో మన భవిష్యత్తు బాగుండడానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా అంతే అవసరం. అంటే సిస్టమేటిక్గా మన నెలకి నా డబ్బు ఇది కాదు అనేది ఒక పక్కన పెట్టేయాలి. తర్వాత ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎంత కుదిరితే అంత, చిన్నో పెద్ద వీలైనంత అసెట్ క్రియేషన్ చేసుకోగలగాలి. సో అది ఈ రెండు మాత్రం నేను ఫాలో అవుతున్నాను. ఎస్. మళ్ళీ తాహతుకు మించి చేయకూడదు. అప్పే చేయొచ్చు, అప్పు తప్పు కాదు, అప్పు తీర్చకపోవడం తప్పు. అదే కాబట్టి మనం మన లిమిట్ ఏంటో చూసుకుని దాన్ని బట్టి ఎగరాలి. ప్రెసెంట్ వాల్యూ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ యాన్యుటీ అంటే ఏంటి? అంటే ఏంటంటే మీకు వరుస పెట్టి క్యాష్ ఫ్లో డబ్బులు వస్తున్నాయి అనుకోండి. అంటే ఇవాళ 1,00,000 రూపాయలు, నెక్స్ట్ ఇయర్ తర్వాత 1,00,000 రూపాయల వాల్యూ 1,00,000 రూపాయలు కాదు. అంటే ఇవాళ 1,00,000 మన బ్యాంకులో వేస్తే 1,05,000, 1,10,000 అవుతుంది. సో అలాంటి క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు, వరుస పెట్టి ఉన్నప్పుడు మనం కంపేర్ చేయడానికి అంటే మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ ఎప్పుడు తీసుకుంటాం? కామన్ సెన్సే. మనకి కాస్ట్ ఎక్కువ, బెనిఫిట్ ఎక్కువ. కానీ ఇవాళ ఒక 10 లక్షలు ఖర్చు పెడుతున్నాను, నాకు ఒక నెక్స్ట్ 4 ఇయర్స్లో ఒక 2 lakhs 2 lakhs 2 lakhs 2 lakhs 2 lakhs 5 ఇయర్స్లో వస్తుంది. ఇప్పుడు నేను 10 lakhs పెట్టాను, 5 years పాటు 2 lakhs వస్తుంది, అంటే 10 lakhs వచ్చేస్తుంది. కాబట్టి గుడ్డే అనుకుంటాం, కాదు, దాని వాల్యూ తగ్గుతుంది కదా, తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్. ఎస్. ఆ తగ్గడానికి మనం యూజ్ చేసే అంటే ఒక నంబర్, మనం ఒక ఫ్యాక్టర్ అంటే 7% 10% వాట్ ఎవర్ ఇట్ ఇస్ తీసుకుని మార్కెట్ డిస్కౌంట్ చేస్తే, అంటే ఒక ప్లాట్ఫామ్ లో కంపేర్ చేయాలి కాబట్టి చేస్తే మనకు ఆ 10 లక్షలు కాదు, ఆ 10 లక్షలు ఇవాళ చూస్తే అది 8 లక్షలు 9 లక్షలు ఉంటుంది. సో కాబట్టి యాక్చువల్ నెంబర్స్ మనం వేరే టైంలో చూస్తున్నప్పుడు ఒక ప్లాట్ఫామ్లో కంపేర్ చేయడానికి తీసుకొచ్చే ఒక ఫ్యాక్టర్ని ప్రెసెంట్ వాల్యూటీ ఫ్యాక్టర్ అంటే. బాగా అడిగాను కదా నేను, ఎక్ఫై అందుకని. బట్ ఎన్ని కోణాలు బాబోయ్ మీకు చెప్తున్నాను కదా. అసలు ఇక్కడ మీరు రావణుడు అని చెప్పలేం, బికాస్ నెగిటివ్ కానోటేషన్ వస్తుంది అంటారు కాబట్టి. బట్ హనుమంతుడి భక్తుడు అండ్ అనేక కోణాలు అంటారు కదా. మీ స్పీడు, మీ వేగం, తేజం అన్నీ కలిసి. మీకు తెలియదు ఉంది, నాకన్నా చాలా ఎక్కువ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఏదో ప్రయత్నంలో ఉన్నాను. బాలార్క బింబము ఫలమని బట్టిన మీరే కదా, అంతేగా? మీరే అంటే హనుమంతుడు. బాలాదిత్యని అలా వచ్చి పట్టుకునే ప్రయత్నం చేసి అది. కానీ నేను ఆయన పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే దేవుడు అనే అంశం కన్నా కూడా ఆయనలో ఉండే క్వాలిటీస్ నాకు చాలా ఇష్టం. హనుమంతుడిలో ఉండే
అఫ్ కోర్స్ మల్టీ ఫ్యాసెటెడ్ ఇస్ దాని ఒక ట్రైట్. అలా కాకుండా ఎంత బలం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత విద్వత్తు ఉన్నా, ఎంత వినయంగా ఉంటాడు అనేది ఆయన చూసాక నాకు అర్థమైంది. అండ్ ఆయన గురించి తెలుసుకున్నాక కదా చూశాను, ధర్మం కాదు కానీ అలాంటి వాళ్ళల్లో బాలుగారు ఒకరు చూశాను నేను, చాలా దగ్గరగా చూశాను నేను. సో దిస్ ఆర్ లెర్నింగ్. ఇందాక నేను అన్నట్టు ఏంటంటే నేను ఆ హనుమంతుడి లక్షణాలన్నీ బాలుగారులో కనిపిస్తూ ఉండేవి. నేను ఒకసారి ఆయన కవిత రాసినప్పుడు కూడా ఇదే మాట అన్నాను ఆయన నాతో, వినయములో మారుతి రీతిలో తొడకడ నిండుకుంటవారు అని ఆ కవితలు రాశాను అనమాట. ఏమయ్యా మరి హనుమంతుడితో పోల్చుకొని తీసుకెళ్ళాను సార్, నాకు అలా అనిపిస్తుంది సార్, అంటే చాలా ఎక్కువ పొగిడేసావయ్యా, కష్టంగా ఉంది. అదే కదా సార్ నేను చెప్పాను, మీరు పొగడతలు తట్టుకోలేదని చెప్పారు కదా సార్, ఆయనతో చెప్పడం జరిగింది. నా అదృష్టం ఆయనతో నేను 3 రకాలుగా పనిచేయగలిగాను బాలుగారితో. ఒకటి, ఆయన పాడిన పాటకి నేను హీరోగా యాక్ట్ చేశాను. 2, నేను రాసిన పాటని ఆయన పాడారు. అంటే ఆయన పాడిన పాటకి నేను ఒక లిరిసిస్ట్గా సురభి నాటక సంస్థ 125 సంవత్సరాలు జరిగినప్పుడు ఆ పాట నేను రాశాను, బాలుగారి పాడడం జరిగింది. అది 2వ కోణం. 3వ రకంగా బాలుగారితో కలిసి నటుడిగా ఒకే స్క్రీన్ మీద యాక్ట్ చేయగలిగాను. అద్భుతం కదా. ఇలాగా విభిన్నమైన అనుభవాలు. చంటిగాడు మీ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరో. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేయగలిగారు బిట్వీన్ తమిళ్ అండ్ తెలుగు? తర్వాత ఒక 11 సినిమాల దాకా చేశాను. తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్గా అన్ని పాత్రలుగా అది మల్టిపుల్గా చేస్తారు. అంటే ఇప్పుడు ఇందాక మీతో అన్నట్టు లీడ్ యాక్టర్స్ అయిపోయారంటే ఇప్పుడు హీరోలు అనేది లేదు. అవును, పొలిమేర సినిమాలో ఏంటంటే ఎవరు హీరో ఎవరు విలన్ చెప్పడానికి లేదు. ఆ కథ ప్రకారం ఏంటంటే లీడ్ యాక్టర్స్, ఇప్పుడు సినిమాలో ఉండే వాళ్ళలో లీడ్ యాక్టర్స్ అంతే. సో అందులో నేను ఒకండి. ఇప్పుడు సచిన్ రాజేష్ బావ అంటాను, చాలా క్లోజ్ నాకు. బావ ఒక లీడ్ యాక్టర్, నేను ఒక లీడ్ యాక్టర్ చేశాను. కానీ ఆదిత్య ఇప్పుడు మీకంటే నెలకి ఫుల్ మంత్ అంతా వర్క్ ఉంటుందా? అట్లా లేదు, చాలా ఖాళీలు ఉంటాయి. దానికి ప్లాన్ బి అయినా మీరు లేదు ప్యాషన్తో చెప్తారా ఈ పాఠాలు, సిఏ పాఠాలు? అంటే ఒకటి సిఏ పాఠాల్లో ఏంటంటే నేను ఒక టీచర్గా ఉన్నప్పుడు నేర్చుకున్న కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి డబ్బు వస్తుంది, వేరే విషయం. బట్ ది హై వాట్ ఐ గెట్ బీయింగ్ అ టీచర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు అనుకోండి, వాడు ఫోన్ చేసి సార్ నేను మీ వల్లే పాస్ అయ్యాను అంటాడు. యాక్చువల్లీ కాదు, నేను అందరికీ ఒకలాగే చెప్తాను, చదివేవాడు వాడి ప్రయత్నం వాడు పెడతాడు. నా స్టూడెంట్ ఒకడు పాస్ అయ్యాడు, నా స్టూడెంట్ ఒకడు గెలిచాడు అంటే అదేదో నా గెలుపు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అది కేవలం ఒక గురువులకి మాత్రమే సాధ్యమవుతుంది, అథవా డాక్టర్స్కి. వాళ్ళ పేషెంట్ బాగుపడితే డాక్టర్ సంతోషించడం, ఇలాగా అన్ని వృత్తుల్లో జరగదు. సో ఇట్ ఇస్ వెరీ రేర్, ఇట్స్ వెరీ నోబెల్ ప్రొఫెషన్. అందుకని మా నాన్నగారు వాజ్ వెరీ పర్టికులర్, ఇది మాత్రం వదలొద్దు, కమ్ వాట్ మీ. సో అందుకని అది కూడా నేను ఐ కీప్ కంటిన్యూయింగ్ ఇట్. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఫిజికల్ క్లాసెస్ చెప్పేవాడిని, మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 6 to 9 చెప్పేవాడిని. హైదరాబాద్, విజయవాడ అండ్ రాజమండ్రి 3 చోట్ల. ఇప్పుడు నేను కంప్లీట్ ఆన్లైన్కి మార్చేశాను. ఇండిగో లర్న్ అని చెప్పి సిఏ ఇన్స్టిట్యూట్, కంప్లీట్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్. అక్కడ మీరు జస్ట్ ఐ మొత్తం సిలబస్ అయిపోయింది. ఐ కీప్ అంటే క్వశ్చన్స్ ఎవ్రీ 3 months 4 ప్యాటర్న్ మారింది. వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్, ఒక మంచి హీరో యాక్టర్ మాకు పాఠాలు చెప్తున్నారని చెప్పి. అది ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఇక్కడ మాకు నా స్టూడెంట్స్ బేస్లో తెలుగు వాళ్ళు ఒక 20% ఉంటారు, 80% నాన్ తెలుగు. అంటే నేషనల్ వెయిట్ అది, మన పాన్ ఇండియా సినిమాలో లాగా అంతే. ఎందుకంటే ఆన్లైన్ అయిపోయింది కదా. సో పీపుల్ ఫ్రమ్ నాగ్పూర్ పర్చేస్, పీపుల్ ఫ్రమ్ లక్నో పర్చేస్, పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ పర్చేస్ కరెక్ట్ నా వీడియోస్ని. సో అందుకని చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ 5-10 నిమిషాలే. నేను రాజమండ్రి క్లాసెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు డెమోకి వచ్చేవాళ్ళు పిల్లలు, డెమో క్లాస్ చెప్తాం కదా, ఎలా వచ్చేవారంటే అదే అన్ ఓల్డ్ పేషెంట్ ఇస్ బెటర్ దెన్ న్యూ డాక్టర్ అని. అప్పటికే వాళ్ళు ఒక 5-6 సార్లు రాస్తుంటారు పరీక్ష. ఇటు సినిమా యాక్టర్ వచ్చి ఏం చెప్తాడు, పాటలు చెప్తాడా, డైలాగులు చెప్తాడా అని చూద్దామని చెప్పి నన్ను టెస్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు. బ్యాక్ బెంచ్లో కూర్చొని ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు, ప్రతి బ్యాచ్కి వాళ్ళు వస్తారు, మనం వచ్చి మనం టెస్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు ఏంటి, మనం స్టార్టింగ్ సబ్జెక్ట్ చెప్తుంటే వాళ్ళు లాస్ట్లో టాప్ ఎండ్ క్వశ్చన్ అడుగుతుంటారు. ఇట్స్ ఛాలెంజింగ్ ఎలిమెంట్. సో అలాగా ఫస్ట్ ఒక 1-2 days ఉంటుంది హీరో అనేది. తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంత బాగుందంటే. సో ఇప్పుడు మీరు యాక్టివ్గా ఐ థింక్ 2 సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకటి పొలిమేర 3 షూటింగ్ స్టార్ట్ అవబోతోంది. రెండవదేమో సతీష్ వేగేశ్న గారు, మన శతమానం భవతి సినిమా డైరెక్టర్, ఆయన ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. సో దాంట్లో లీడ్ యాక్టర్గా చేస్తున్నాను. అద్భుతం. అన్ని ప్రపంచాలు కలిసి ఉండి అన్ని సఖ్యతతో ఉండగలగడం అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్.